Thank you.
అనుబంధము. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభా. నా తండ్రి అయ్యా, మేము ఎన్నో చెరలో ఉన్నాం ప్రభా. నా తండ్రి చిగురాశల చెర నుండి జారుపడే మంచిలా ప్రభా నిలకడలేని నా బ్రతుకును ప్రభా నువ్వు మార్చావు నా తండ్రి, నన్ను కాపాడావు నా తండ్రి. నీకు స్తోత్రం. ఏ తెగులు నా గుడారం రాకుండా ప్రభా, ఏ గుడారం సమీపించలేకుండా ప్రభా నా తండ్రి అయినా నీ కృప చూపించావు, నీ కృప చూపించావు. నీ స్తోత్రం, నీ స్తోత్రం. అందుకని నేను స్తుతించకుండా నేను ఉండలేను ప్రభా, నేను స్తుతించకుండా నేను ఉండలేను ప్రభా నా తండ్రి. నీ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకెత్తి ప్రభా నాకు కావాలి అందరూ. హల్లెలూయా ప్రభా. ఎవరు విడదలేని బంధం ప్రభు మన అందరూ సూచించాలి ప్రభా. బలహీనతల సమయమందు ప్రభు తండ్రి ఎన్ని అవమానాలు ఉన్నా కానీ ప్రభు తండ్రి అయినా నీ కృప ఉంటే చాలు ప్రభు, నీ కృప నాకుంటే చాలు యేసయ్యా. ప్రభు నా తండ్రి ఎంత సూచించని రుణం మేము తీర్చలే ప్రభు, అంత గొప్ప దేవుడు నా తండ్రి. మీరు ఏ చెరలో ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోరు ప్రభు. నీ చెరలో ఉన్నాను ప్రభు. ఎలాంటి నిస్పృహలో ఉన్నారో, ఎలాంటి నిరాశలో ఉన్నారో ప్రభా, నన్ను ఆ చెరలో నుంచి నన్ను విడుదల దయచి ప్రభా. ఆ పాపమైన చెరలో ఉండవద్దు ప్రభా. ఈ క్షణం మందే ప్రభా నన్ను చిగురింపచే ప్రభా. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరి వెన్నులో భయం పుడుతుందా? నా వెన్నులో భయం ఉండాలి ప్రభా. నేను నీకు మాత్రమే భయపడాలి ప్రభా. నేను ఏ సాధనకి భయపడవద్దు, నేను దుష్టునికి భయపడవద్దు ప్రభా. దుష్టుడు కలవరపడుస్తున్నాడు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్తుతించండి. మీరు ఏ విషయంలో కన్నీరు గారుస్తున్నారో మీరు దేవుని చెప్పుకోండి. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా. నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెను. అవును ప్రభా, నేను సూచించకుండా నేను ఉండలేను ప్రభా, క్షణపైన ఉండలేను ప్రభా. నువ్వు జీవాధిపతి ప్రభా.
నీవు చూపిన కృప నేను మరవలేను ప్రభా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి అయిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మనందరినీ ఇంతలో ఆయన కృపలో భద్రపరచుకున్న కుమారుడైన యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఆరాధన మనం ప్రతి ఒక్కరిని నడిపించిన ఆత్మదేవునికి, పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇక ముందు జరగబోయే వాక్య పరిచయలో అయ్యగారు నిలబెట్టి మనందరికీ కావాల్సిన వాక్కు నింపమని త్రియేక దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరు చప్పట్లు కూడా దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మమ్మీ చూడండి యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. ఇక్కడికి ఎవరైనా ప్రార్థన చేయండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు నాయన, మహాపరిశుద్ధ అయ్యానికి స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, మా మధ్య మీరున్నందుకే నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. ఇదిగో నాయన, ఈ దినం నాయన ఎంతో శ్రేష్టమైన దినం నాయన. అయ్యా ఈ దినం ప్రభు మన సజీవులుగా ఉంచి ప్రభు అని సన్నిధికి నడిపించినందుకే నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏమిచ్చి కూడా నీకు చెల్లించుకోలేము నాయన. నా తండ్రి, మమ్మల్ని సజీవులుగా ఉంచావు ప్రభు. అయ్యా ఏ కీడు పాడుకు అప్పగించకుండా ప్రభు. అయ్యా మేము నీతిమంతమని కాదు కానీ తండ్రి, కేవలం నీ కృప మాత్రమే దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన. పాటలు మీరు తోడుగా ఉన్నారు నాయనానికి స్తోత్రం నాయన. అలాగనే ప్రభు ఆరంలో కూడా మీరు తోడుగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు. కీర్తనలు నాయన, వాక్య పరిచయలు సమస్తమంతటా మీరు తోడుగా ఉండి సహాయం ఇచ్చేయండి ప్రభు. నీ దాసులు వాక్యం చెబుతుండగా నాయన నీ శ్రోసట్టు మరుగుపరచిన ఆయన, నీ లోతైన మరుమాలని గుణమైన సంగతులు బయలుపరిచిన ఆయన. అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీరు నోటికి నోరేమండి మీరు మాట్లాడండి ప్రభు. నీకు స్తోత్రం నాయన. అయ్యా మా మధ్య మీరున్నందుకే నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ప్రభు. ముందు పోయే కార్యక్రమం అంతా కూడా ప్రభు నీ చేతులకు అప్పగిస్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మూడవ కీర్తన చదువుతున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము కృతజగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు
అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పోయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడు. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు. ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడు. యెహోవా ఏలుచుండు స్థలములన్నింటిలో నున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను సన్నుతించుడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుడు. కొద్ది వాక్యం దేవుడి గురించి ఆశీర్వదించుడు. మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మీ అందరికీ నా వందనాలు. మీరంతా ఇక్కడికి వచ్చారు కదా మందిరంలోకి. మీ నమ్మకం ఎవరి మీద? అమ్మగారి మీద, నా మీద, మందిరం మీద, లేకపోతే అద్భుతాలు చేస్తాడు దేవుడు అనే అద్భుతాల మీద? దేని మీద? దేవుని మీద. ఓకే. అయితే పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు 1 కొరింథీ 2:5 మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. హల్లెలూయా. మీ విశ్వాసం అంటే మీ నమ్మకం, మీ యొక్క నమ్మకం అనేది మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. జాగ్రత్త గమనించాలమ్మ. మీ నమ్మకం అనేది మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక. అంటే ఆ పాస్టర్ భలే చెప్పాడు, ఆ పాస్టర్ ప్రార్థన చేస్తే నాకు తగ్గింది, లేదా ఆ చర్చికి వెళ్తే తగ్గింది, ఆ చర్చికి వెళ్తే నాకు భలే జరిగింది అని మనుషుల మీదనో, అదే పాస్టర్ల మీదనో, చర్చిల మీదనో, లేదా అద్భుతాలు జరుగుతున్నట్టు వాటి మీద మన మనసుని పెట్టుకోకుండా ఏం చేయాలి? దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని. హల్లెలూయా. దేవుని మీద, దేవుని శక్తిని మీద ఆధారం. దేవుడు ఎలాంటి వాడు? ఆయనకున్న శక్తి ఏమిటి? దేవునికున్న శక్తి ఏమిటి? అమ్మా, మనం దేవుని మీద నమ్మకం ఉంచాలంటే, దేవుని మీద మనం నమ్మకం ఉంచామంటే దేవుని యొక్క శక్తి మనకు తెలియాలి. అవునా కదా? అదవుందా?
దేవుడు ఎలాంటి వాడు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అమ్మా? దేవుడు ఎలాంటి వాడు? సర్వ ప్రపంచాన్ని, సర్వ సృష్టిని నోటి మాట వల్ల కలుగు చేసినటువంటి వాడు. హల్లెలూయా. అవునా? ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. ఇప్పుడు మామూలుగా మనలో అనారోగ్యంతో ఉన్నారు, ఏం చేయాలి? మనం దేవుని మీద నమ్మకం ఉంచాలి. అంతేగాని పాస్టర్ మీద నమ్మకం ఉంచడం కాదు. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీద నమ్మకం ఉండాలి. ఏమని చెప్పాడు? స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన మాట మీద నమ్మకం ఉంచి. ఆయన అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడు కదా. అబద్ధం ఆడటానికైనా నరుడు కాదు. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచి ఏం చేయాలి? ఆయన మాట మీద నమ్మకం ఉంచి, ఆయన మాట మీద నమ్మకం ఉంచి ఏం చేయాలి? స్వస్థపరచు యెహోవా నేనన్నావు కదా ప్రభువా, అయ్యా నన్ను ముట్టి స్వస్థపరచు అని చెప్పేసి మనము ప్రాధేయపడి అడగాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ మనం మంచివారం కాకపోయినప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాం? ప్రాధేయపడి అడుగుతున్నాం. ఆయన అన్నాడు కదా, నువ్వే కదా నాయన అంది, స్వస్థపరచు యెహోవా నేనన్నావు కదా నాయన, నన్ను ముట్టి స్వస్థపరచమని మనం ప్రాధేయపడి కన్నీటితోటి ఆయన వేడుకున్నట్లయితే ఏం చేస్తాడు? ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు స్వస్థపరుస్తాడు? ఆయన మీద నీ నమ్మకం ఉంటే. హల్లెలూయా. ఆయన మీద నీ నమ్మకం ఉండాలి. పాస్టర్ మీద నమ్మకం కాదు, చర్చి మీద నమ్మకం కాదు. అవునా? దేవుని మీద నమ్మకం కనుక ఉంచినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి దేవుని శక్తిని ఆధారం చేసుకుంటూ ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరి మాట చెప్తుంది? ఈ వాక్యం చెప్తుంది పౌలు భక్తుడు చెప్తున్నాడు అన్నమాట. అంటే మీరు మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఎందుకంటే మనుషులు ఏం చేస్తారు? పాస్టర్లు ఏం చేస్తారు? వాక్చాతుర్యంతో చెప్తారు. ఇంకా ఎలాంటి మాటలు చెప్తారు? నమ్మించేటట్టు ప్రసంగాలు చేస్తారు. వాళ్ళ జ్ఞానం మీద, వాగ్దాటి మీద కూడా మనం నమ్మిక ఉంచితే, ఆధారపడినట్లయితే, పాస్టర్ మీద మనం ఆధారపడినట్లయితే, పాస్టర్ యొక్క వాగ్దాటి మీద మనం ఆధారపడినట్లయితే అదేమవుతుంది? పై నమ్మకమే. హల్లెలూయా. అదవుతుందమ్మా. చర్చి మీద కానీ, పాస్టర్ మీద కానీ, లేకపోతే అద్భుతాల మీద కానీ మనం కనుక ఆధారపడినట్లయితే అది పై నమ్మకమే. అంటే దేవుని మీద నమ్మకం కాదు, అది పై నమ్మకమే. మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుని మీద నమ్మకం ఉంచినట్టు ఏమైంది? ఈ విధంగా కనుక మనం ప్రార్థన చేసినట్టయితే దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం. ఇదిగో నాకు జ్వరం వచ్చింది, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను హాస్పిటల్కి వెళ్లకుండా నాకు స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అవునా? కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయాలి. అందుకనే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఏ విషయంలో కూడా దుఃఖపడకూడదు, కానీ ప్రార్థన విజ్ఞాపన లేదా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అంది. ఏ విషయంలో కూడా దుఃఖపడకూడదు కానీ, చింతించకూడదు కానీ, ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవునికి తెలియజేయండి అని చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేస్తే దేవుని యొక్క కృపను పొందుకుంటాం, దేవుని యొక్క శక్తిని మనము పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి మరి మనకున్నటువంటి పాపం నుంచి మనం అందరమే పాపలమే కదా. మరి పాపమైనప్పుడు ఈ పాప బంధకాల నుంచి మనం విడిపించబడాలంటే, పాప విముక్తి కలగాలంటే ఏం చేయాలి? పాపి పరలోకానికి వెళ్తాడా? వెళ్ళాడు కదా. ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. అయితే మనం పాప బంధకాల నుంచి విడిపించబడి మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా చెప్పండి. ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఏం నమ్మకం ఉంచాలి? ప్రభువా, నా పాపముల కోసం నన్ను పాపబంధకాలను జడిపించడానికి, సర్వ మానవాళిని పాపబంధకాలను జడిపించడానికి నీ పవిత్ర రక్తాన్ని విమోచన క్రయదముగా చెల్లించావు ప్రభువా.
ఎంత మంచి దేవుడు నాయన, నా పాపాల కోసం నీ రక్తం కాచి ప్రాణం పెట్టావో ప్రభువా, నేనేమి చెల్లించినా నీ రుణాన్ని తీర్చుకోలేను అనేటువంటి నమ్మకం కనుక మనకు ఉన్నట్లయితే, ఆ నమ్మకం మీద కనుక మనం ఆధారపడినట్లయితే మనం ఆ పాపం అనేటువంటి బంధకాలను విడిపించావనే నమ్మకం కలిగినట్లయితే మనం దేవుని యొక్క శక్తిని మనము పొందుకుంటాం. మనం ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుంది? నేను పాపినని ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుంది? పాప బంధకాల నుంచి విడిపించబడుతున్నాం. విడిపించబడి ఏమవుతున్నాం? దేవుని కొరకు పాత్రలు అవుతున్నాం. నరకబాధను తప్పించి ఆ నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు అవుతున్నాం. యుగాలు జీవించేటువంటి ఆ గొప్ప సంతోషం రాజ్యానికి మనం వారసులు అవుతున్నాం. హల్లెలూయా. అది దేవుని మీద నమ్మకం. యేసుక్రీస్తు వారు నా కోసం అని ఏం చేశాడు? ఆయన యొక్క పవిత్ర రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. మన పాపాలన్నిటికీ పరిహారంగా ఆయన రక్తాన్ని కార్చాడని కనుక మనం నమ్మగలిగినట్లయితే దేవుని యొక్క కృప పొందుకుంటాం. దేవుని యొక్క రక్షణ, గొప్ప రక్షణ అనేది మనకు దొరుకుతుంది. నా పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభువు రక్తాన్ని కార్చాడు, రక్తాన్ని చెల్లించాడు, విమోచనకరంగా రక్తాన్ని చెల్లించాడు కనుక మనం నమ్మినట్లయితే మనకి దేవుని యొక్క రక్షణ దొరుకుతుంది, దేవుని యొక్క కాపుదల దొరుకుతుంది, దేవుని యొక్క శక్తి దొరుకుతుంది. హల్లెలూయా. నమ్మిన స్తోత్రం చెప్పండి. అవునా? దేవుని శక్తి దొరుకుతుంది. మనం పాతాళానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్తాం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. అంతేగాని మనుషుల యొక్క మాటల మీద కాదు, మనుషుల యొక్క వాక్చర్యత్వం మీద కాదు. అందుకని ఇక్కడ ఏమంటాడు? దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? నేను దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబడి దృష్టాంతములనే వినియోగించితిని. హల్లెలూయా. ఏం చేశాడు? ఆయనకున్నటువంటి వాక్చాతుర్యంతో కాదు, లేకపోతే మరి జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఉపయోగించలేదు అంటున్నాడు. ఏమి ఉపయోగిస్తున్నాడు? ఏమి ఉపయోగించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఏమి ఉపయోగించి మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఏమంటారు? భూదిగంతలను మీరు నాకు సాక్షులయ్యిందని అన్నది. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని పొందుకుని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు ఏముంది? ధైర్యంతో ఆయన సువార్తని ప్రకటించే భూదిగంతలు మీరు నాకు సాక్షులుగా ఉంటారంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ పౌలు ఏం చేశాడు? పౌలు గారు దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడు. నింపబడటం వల్ల ఏం చేస్తున్నాడు? ఈ వాక్చాతుర్యంతో చెప్పే మాటలు కాదు, ఏం చేస్తున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రోజున అనేక మంది ఎట్లా మాట్లాడుతున్నారు? పాస్టర్లు ఎట్లా మాట్లాడుతున్నారు? వాక్చాతుర్యంతో, వాగ్దాడితోటి, తీయని మాటలతోటి, కల్పన కథలతోటి రకరకాలుగా మనుషులను ఆకర్షించుకుంటున్నారు. ఆకర్షించుకుంటే ఏం చేస్తున్నారు? ఆ పాస్టర్ భలే చెప్పాడు, ఆ పాస్టర్ చేస్తే తగ్గింది, ఆ పాస్టర్ స్వస్థపరిచాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళేంటి అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దేవుణ్ణి పక్కన పెట్టి ఎవరిని హెచ్చిస్తున్నారు? అక్కడ మనుషుల్ని హెచ్చిస్తున్నారు. హల్లెలూయా. అంటే వీళ్ళేంటి? దేవుని నమ్మటం లేదు. ఎవరిని నమ్మారు? ఇక్కడ ఈ పాస్టర్ని నమ్మారు. ఎందుకు? తీయటి మాటలు చెబుతున్నాడు కనుక ఈ పాస్టర్ని నమ్మారు. కానీ ఇక్కడ పౌలు ఏమంటాడు? తీయని మాటలు కాదు, జ్ఞానయుక్తమైన మాటలు నేను వినియోగించలేదు. ఏమిస్తున్నాడు? జ్ఞానయుక్తమైన తీయని మాట వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచు. దేవుని యొక్క శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన నోటికి అందిస్తుంటే ఆయన ఆ మాటలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని మాటలు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు, సిలువలో ఆయన ఎందుకు మరణించాడు అనేటువంటి సిలువను గురించిన సువార్తను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. సిలువలో యేసుక్రీస్తు వారు ప్రభువారు ఎందుకు మరణించాడు? ఆయనలో అయిన పాపముందా? ఏ పాపము లేదు. ఎందుకు మరణించాడు? ఈ భూమి మీద ఎక్కడ కూడా పరిశుద్ధమైన రక్తం లేదు.
పరిశుద్ధమైన రక్తం లేదు. అందుకని ఏం చేశాడు ఆయన? ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని సర్వమానవాళి పాపముల కోసం, సర్వమానవాళి పాపముల పరిహారం కోసం ఆయన శిలువలో, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని శిలువలో కాచాడు. హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేగాని తెయ్యటి మాటలతోటే, లేకపోతే తనకున్నటువంటి జ్ఞానంతో, స్వజ్ఞానంతో చెప్పటం లేదు. ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క శక్తిని కనబరిచినటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఆయన యొక్క అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. హల్లెలూయా. ఆయన యొక్క ప్రియకుమారుణ్ణి మనకి ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఎవరి మీద మనం నమ్మకం ఉంచాలి? ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీద నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచి ఏం చేస్తారు? దేవుడు చెప్పినట్లుగా చేస్తారు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలన్నీ కూడా ఏంటి? దేవుని యొక్క మాటలే. ఆయన పరిశుద్ధ గ్రంథంలో అంటే వాక్యమే దేవుడు కనుక ఆయన మనకు మేలు కలగటానికి ఆయన ఇచ్చినటువంటి, అంటే ఇదిగో ఒకటి చెయ్యమన్నాడు, కొన్ని చెయ్యవద్దన్నాడు. చెయ్యవద్దని చేయకుండా ఉంటే మనకు మంచిది, చేయమన్నవి చేస్తే ఆయన మీద మనం నమ్మకం ఉంచినటువంటి వాళ్ళం అవుతాం. ఈ బైబిల్ గ్రంథంలో చెప్పినట్లు చేస్తే, అమ్మ గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నావా, లేకపోతే సంఘం మీద, పాస్టర్ మీద నమ్మకం పెట్టుకున్నావా, లేకపోతే చర్చ్ మీద నమ్మకం పెట్టుకున్నావా, అయ్యగారి మీద, అమ్మగారి మీద, ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీకు గనక దేవుని మీద నమ్మకం కనుక ఉన్నట్లయితే, నమ్మకం కనుక ఏం చేస్తావు? ఆయన చెప్పినట్లుగా చేస్తావు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఆయన మీద నమ్మకం కనుకుంటే ఆయన చెప్పినట్టు చేస్తారు. నా మీద నమ్మకం ఉందనుకో ఏం చేస్తారు? నేను చెప్పినట్టు చేస్తారు కదా, చేస్తారా లేదా? చేస్తారు. అలాగే మనం యేసు ప్రభు మీద నా మీద అయితే నమ్మకం ఉంది, కానీ యేసు మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన చెప్పినట్టు చేయట్లేదు. ఆయన చెప్పినట్టు చేయకపోతే ఆయన మీద నమ్మకం లేనట్టే కదా. ఆయన మీద నమ్మకం లేకపోతే, ఆయన మీద నమ్మకం లేకపోతే మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచి ఏం చేస్తారు? ఆయన చెప్పినట్టుగా చేస్తారు. అంతేనే కదా. చూడండి, ఒకసారి గమనించండి. అయితే బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల దేవుడు తెలియజేసిన మాటలు ఏంటంటే, చూడండి, ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు గతింపవని 3 సువార్తల్లో కూడా రాయబడి ఉంది. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు గతించువు. ఈ మాట ఎంతమంది నమ్ముతారు చెప్పండి మీరు? ఈ మాటను మీరు ఎంతమంది చెప్తారు? ఈ మాట అంది ఎవరు? ఏ దేవుడు? యేసయ్య అన్నాడు. అవునా? 3 సువార్తల్లో యేసయ్య చెప్పాడు. అవునా? ఆకాశమును భూమిను గతించును కానీ నా మాటలు గతించువు. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఆయన రాకడకు సూచనలుగా చెప్పి ఆయన చెప్పే మాటలన్నీ కూడా తప్పకుండా జరిగి తీరుతాయి. ఆకాశం భూమి అన్న గతించిపోతాయి కానీ నా మాటలు గతించిపోవు అని చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, కాబట్టి మనం ఆయన మాటల మీద మనం నమ్మకం ఏం చేయాలి? ఆయన చెప్పినవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు మూడు సువార్తల్లో కూడా రాయబడి ఉందన్నమాట. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక సువార్త, మూడు సువార్తల్లో కూడా మరి ఆ యొక్క రాశారనమాట. సువార్త రాసినటువంటి ఆ రచయితలు రాశారనమాట. ఏమని? ఆకాశం భూమిని గతించు కానీ నా మాటలు గతించవు. మరి చూడండి ఒకసారి, మత్తయి ఇక్కడ లోకాసు సువార్త 21వ అధ్యాయం, లోకాసు సువార్త 21వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చూస్తే, కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమునకు వచ్చి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడమును మీరు చూచుచున్నారే,
వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి దినములు వచ్చుచున్నవని చెప్పాను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోనని సూచన ఏమని ఆయన అడగగా, ఆయన, మీరు మోసపోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించిననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదని చెప్పాను. హల్లెలూయా. ఏముంది ఇక్కడ? కొందరు అంటే శిష్యులు అన్నమాట. ఇది అందమైన రాళ్లతోనూ అర్పణలతోనూ శృంగారింపబడుతుందని దేవాలయంలోకి వచ్చి మాట్లాడుచుండగా యేసుప్రభు వారు అంటున్నారు, ఆయన, ఈ కట్టడములు మీరు చూస్తున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడదోయబడి దినములు వచ్చుతున్నవని చెప్పాను. హల్లెలూయా. ఏం చెప్తాడు యేసుప్రభు వారు? వాళ్ళేమో శిష్యులు ఏమంటున్నారు, అబ్బా ఇక్కడ అది చాలా అందంగా ఉంది, మంచి రాళ్లతోటి శృంగారింపబడింది, దేవాలయానికి వచ్చి మాట్లాడుతుంటే యేసుప్రభు వారు ఏమంటున్నాడు అంటే, ఎక్కడ ఉంది ఆ చర్చ్? ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే కొన్ని పెద్ద చర్చిలు ఎట్లా ఉన్నాయి, ఇలా దాదాపుగా ఏంటి మామూలుగా లేవు. వాడ ఎక్కడ వరంగల్ దగ్గర అంటే ఎక్కడో 40 కోట్లు 50 కోట్ల దగ్గర కట్టారు బిల్డింగ్, అవునా? చర్చి కట్టారు. అట్లాగనే మనకి ఇంకా సిటీలో కూడా చాలా చాలా చర్చిలు చాలా అందంగా కట్టారు కదా. కట్టినప్పుడు ఏమంటారు మన వాళ్ళు? ఏమంటారు? చాలా బాగా కట్టారు చర్చి అంటారు, అంతే కదమ్మా. చాలా బాగా కట్టారు, భలే ఉంది చర్చి, అలాంటి చర్చి అక్కడ లేదంటారు. అలాగే ఇక్కడ ఈ శిష్యులు కూడా ఏమంటున్నారు, చాలా శృంగారించబడి కట్టబడి ఉన్నది, బాగా ఉంది, ఇది మంచిగా కట్టబడి ఉందని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నాడు. యేసుప్రభు వారు ఏమంటున్నాడు? ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడదోయబడి దినములు వచ్చునని చెప్పాను. హల్లెలూయా. చూడండి, రాయి మీద చూస్తున్నారు కదా, ఈ కట్టడాలన్నీ రాయి మీద రాయి ఉండకుండా పడదోయబడునని మీతో చెప్పుచున్నానని చెప్పేసి దినములు వస్తాయి అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇవన్నీ కూడా పడదోయబడతాయి అని చెప్తున్నాడు. చెప్పాడా? చెప్పిన తర్వాత ఇందాకేమంటాడు? ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించమన్నాడు. హల్లెలూయా. అంటే ఈయన చెప్పినటువంటి మాటలు ఏమైనా అబద్ధం ఉంటుందా? ఎప్పమంటుందా? ఉండదు కదా. అంటే ఈ కట్టడాలన్నీ ఏమైపోతాయంట? కూలదోయబడతాయి. హల్లెలూయా. ఎప్పుడు కూలదోయబడతాయి అనేది అది ఆయన రాకడ సమీపించినప్పుడు ఆ రాకడలో ఈ కూలదోయబడతాయి. అయితే వచ్చని చెప్పాను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన అడుగ్గా, ఆయన, మీరు మోసపోకుడి. ఎప్పుడు జరుగునంటే అవి సూచనలు ఏమని అడుగుతుంటే ఆయన, మీరు మోసపోకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించిననియు చెప్పుదురు. మీరు వారి వెంట పోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియుకుడి. ఇవి మొదట జరగవలసింది, అంతము వెంటనే రాదని చెప్పాను. హల్లెలూయా. మీరు యేసుప్రభు వారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నాడు చెప్పాడు? ఇది సుమారుగా ఎన్ని సంవత్సరాల నాడు చెప్పాడు? సుమారు 2000. అంటే దగ్గరగా ఆయన సపోజ్ 31 సంవత్సరాలు అని అనుకున్నాం. 30 అంటే ఇప్పుడు ఆయన పుట్టి ఎన్ని ఏళ్ళు? 2027 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 1990 సంవత్సరాలు, 1990 సంవత్సరాల నాడు చెప్పాడు ఈ మాట, అవునా? అంతే కదమ్మా చెప్పింది. అయితే అప్పుడు ఏం చెప్పాడు? ఆ రోజున ఏం చెప్పాడు? అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని కాలం సమీపించనని చెప్పుదురు. హల్లెలూయా. నేనే ఆయనని చెప్తారంట, నేనే క్రీస్తునని చెప్తారంట. అందుకని ఉంచి వారి వెంట చెప్పుదురు కానీ మీరు వారి వెంట పోకుడి అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఎంతోమంది మోసగాళ్ళు వస్తారు, నేనే క్రీస్తునని వస్తారు, కాబట్టి మీరు వాటి వెంట పోవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి అలాంటి వారు ఈ రోజున కోకొల్లలుగా వచ్చారు. మొన్న దేవరకొండ పోతే అక్కడ ఒక ఆయన అంటున్నాడు, ఏమంటాడంటే 190 మంది ఇస్కరియోతు యూదాలు అంటున్నాడు. ఇస్కరియోతు యూదాలు అంటే ఎవరు? దేవుణ్ణి అమ్మేశాడు.
అంటేనా? అంటే దేవుని పేరు పెట్టుకొని వ్యాపారం చేసేవాడు. అదవుతుందా? నా పేరిట వచ్చేవాళ్ళు అనేక మంది వస్తారు, కానీ వారి వెంట వెళ్ళవద్దు అంటున్నాడు ఇది యేసయ్య. ఎవరు నమ్మాలి ఇప్పుడు? యేసును మాత్రమే నమ్మాలి, కానీ మనుషులను నమ్మవద్దు. ఎవరు నమ్మాలి? యేసయ్యను నమ్మాలి. నమ్మితే నువ్వేం చేయాలి? యేసు ప్రభు శిష్యులు ఆ రోజున పిలిచినటువంటి 12 మంది శిష్యులు పిలిచారు. 12 మంది శిష్యులు పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ వ్యాపారం వదిలిపెట్టారు, ఆయన వెంబడించారు. ఆయన వెంబడించి ఏం చేశారు? ఆయన చెప్పినట్టుగా మిమ్మల్ని చేపలు బట్టి జాలగా కాకుండా మనుషులు బట్టే జాలగా చేస్తానన్నప్పుడు వాళ్ళు యేసయ్యను నమ్మారు. అర్థమవుతుందా? రండి, మిమ్మల్ని చేపలు బట్టి జాలగా కాకుండా మనుషులు బట్టే జాలగా చేస్తానన్నప్పుడు యేసయ్య యందు నమ్మిక ఉంచారు. నమ్మిక ఉంచి ఏం చేశారు? వాళ్ళ యొక్క యేసయ్య చెప్పినట్టుగా వాళ్ళ వ్యాపారాన్ని వదిలిపెట్టారు, వాళ్ళ చేపలు బట్టి వదిలిపెట్టారు. ఇప్పుడు ఏం పట్టడానికి వచ్చారు? మనుషులు పట్టడానికి వచ్చారు. హల్లెలూయా! మనుషులు బట్టే జాలగా చేసి యేసయ్య మాట నమ్మారు. హల్లెలూయా! వాళ్ళు ఏం చేశారు? తర్వాత ఆయన 3.5 సంవత్సరం ఆయన దగ్గర ఉన్నటువంటి మాటలన్నీ విన్నారు, దేవుని యొక్క సువార్తను విన్నారు, దేవుని యొక్క రాజ్య సువార్తను గురించి విన్నారు. విన్న తర్వాత ఆయన ఎందుకు వచ్చాడో అన్ని వివరాలను తెలుసుకున్న తర్వాత ఆయన చంపబడ్డాడు, తిరిగి లేపబడిన తర్వాత ఆయన శిష్యులకు కనపడి ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్తలను నా శిష్యులుగా చేయండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ వారికి బోధించండి, నేను యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా! చూడండి, ఆనాడేమో పిలవగానే వాళ్ళు చేసుకున్నటువంటి చేపల వ్యాపారం విడిచిపెట్టి ఆయన పిలవగానే వచ్చారు, సమస్తాన్ని విడిచిపెట్టి. ఎందుకు వచ్చారమ్మా? ఆయన మీద నమ్మకం ఉంచారు కనుక. హల్లెలూయా! ఆయన నమ్మారు కాబట్టి, ఆయన మీద నమ్మకం ఉంచారు కాబట్టి ఏం చేశారు? వ్యాపారాన్ని వదిలిపెట్టారు. చెప్పినట్టుగా మిమ్మల్ని చేపలు పట్టే జాలగా కాదు, మనుషులు పట్టే జాలగా చేస్తున్నప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. హల్లెలూయా! ఎన్ని సంవత్సరాలు వెంబడించారు? 3.5 సంవత్సరాలు వెంబడించారు. ఏమైనా సుఖభోగాలు అనుభవించారు ఆయన వెంబడించి? ఎన్ని రాత్రులు కడగళ్ళతోటి వాళ్ళు కాలం గడిపారో తెలియదు. ఎన్ని రోజులు వాళ్ళు పొట్ట మార్చుకున్నారో తెలియదు. ఎన్ని దెబ్బలు తిన్నారో తెలియదు. ఎన్ని శ్రమలు అనుభవించారో కూడా మనకు తెలియదు. అవునా? ఎన్నో బాధలు అనుభవించారు. బాధలు అనుభవించి కూడా ఏమైనా వెనకడుగు వేశారా? వెనకడుగు వేయలేదు. కానీ వాళ్ళల్లో ఒక్క వ్యక్తి అయినటువంటి యూదా మాత్రం ఏం చేశాడు? యేసు ప్రభువుని 30 వెండి నాణాలకి అమ్మి వేశాడు. తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. జరిగిందే కదమ్మా. కానీ 11 మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఈయన లేచిన తర్వాత ఎంతమంది ఉన్నారు? 11 మంది శిష్యులు ఉన్నారు కదా. 12వ వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ 11 మంది శిష్యులు ఏం చేశారు? ఆయన కనబడి చెప్పినప్పుడు ఏం చేశారు? వాళ్ళందరూ కూడా యేసయ్య మీద నమ్మకం ఉంచి ఏం చేశారు? ఆయన చెప్పినట్లుగా తలా దిక్కుకి వెళ్ళిపోయారు, జతలకి వెళ్ళిపోయారు. మన దేశానికి అయితేనేమో తోమ వచ్చాడు, ఇంకా అనేక ప్రాంతాలకు అనేకమైనటువంటి ఆ శిష్యులు వెళ్ళిపోయారు. ఇంకా అప్పటిదాకా ఇంకా ఏర్పడిపోయినటువంటి తర్వాత కూడా శిష్యులు ఉన్నారు కదా. తర్వాత పౌలు వీళ్ళంతా చాలామంది శిష్యులు తయారయ్యారు కదా. జతలకు ఏర్పడి అనేక దేశాలకి అనేక ప్రాంతాలకి సముద్రాలు దాటి, అప్పుడే మనకేమో ఇప్పుడు ఫ్లైట్లు ఉన్నాయి, లేకపోతే రైళ్ళు ఉన్నాయి. అప్పుడు ఫ్లైట్లు లేవు, రైళ్ళు లేవు. దేంట్లో వెళ్ళేవాళ్ళు? పడవల్లో వెళ్ళేవాళ్ళు. సముద్రాలు దాటి ఒక్కోసారి 6-7 నెలలు సంవత్సరం పాటు ఆ సముద్రాల్లో పడవల్లో ఓడల్లో ప్రయాణం చేసుకుని వెళ్ళేసి ఈ రోజున సువార్తను అందించారు. హల్లెలూయా! వాళ్ళ పేరు ఇప్పుడు వాళ్ళు అంతగా దేవుని నమ్మారు కాబట్టి ఏం చేశారు? వాళ్ళు సువార్తని ప్రకటించారు. సిలువకు వచ్చిన సువార్తను ప్రకటించారు. యేసుని గురించి ప్రకటించారు. లోక రక్షకుడిని ప్రకటించారు. ఈరోజు మనకి రక్షణ దొరికిందంటే వారు దేవుని నమ్మారు కాబట్టి మనకు ఆ రక్షణ సువార్తను ప్రకటించారు. మనకింత గొప్ప రక్షణ భాగ్యం మనకు దొరికింది. హల్లెలూయా! మనకు దొరికినటువంటి భాగ్యాన్ని ఏం చేయాలి? మనము కూడా యేసు ప్రభువును నమ్మినట్లయితే, నువ్వు పాస్టర్ నమ్ముతున్నావా, లేకపోతే చర్చిని నమ్ముతున్నావా, నువ్వు అద్భుతాలు నమ్ముతున్నావా, లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దొరుకుతున్నాయని నమ్ముతున్నావు, చర్చికొస్తే ఆశీర్వాదాలు వస్తాయని నమ్ముతున్నావా? దేనిని నమ్ముతున్నావు? ఒకసారి మనల్ని పరీక్ష చేసుకోవాలి. యేసుని కనుక నువ్వు నమ్మినట్లయితే ఏం చేస్తావు? ఇదిగో ఆనాడు ప్రథమ శిష్యులు ఏ విధంగా చేశారో, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారో, ఆయన చెప్పినవన్నీ జాగ్రత్తగా విన్నారు, ఆయన మీద నమ్మకం ఉంచారు కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటలు ఏది తప్పకుండా జరిగి తీరుతుందని నమ్మి ఆ ప్రకారం నడుచుకున్నారు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా
ఆయన చెప్పినట్లుగా చేశారు. ఆయన దశ దిశలో వెళ్ళిపోయారు, ప్రపంచమంతా వెళ్ళిపోయి ఈ రోజున ప్రపంచం మొత్తానికి సిలువను గుర్చిన సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. సిలువను గుర్చిన సువార్త రక్షింపబడుతున్న మనకు, సిలువను గుర్చిన సువార్త నశించిపోతున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడి ఉన్నటువంటి మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. దేవుని శక్తిని మనం పొందుకుంటే ఏం చేస్తాము? ఆయన కనుక నమ్మితే ఆయన శక్తిని మనం పొందుకుంటాం. భూదిగంతలు కానీ సాక్షులుగా మనం ఉంటాం. హల్లెలూయా. అనేక మందికి రక్షణ సువార్తను మనము ప్రకటించగలుగుతాం. ఎప్పుడు ప్రకటిస్తాం? ఆయన నమ్మితే. హల్లెలూయా. ఆయన నమ్మితే ప్రకటిస్తాం. కాబట్టి ఆయన నమ్మితే ప్రార్థన చేస్తాం, ఆయన నమ్మితే సువార్తను ప్రకటిస్తాం, ఆయన నమ్మితే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉంటాం. హల్లెలూయా. ఆ రోజు వారు ఎంత భారం కలిగి ఉన్నారు చూడండి. పేదవాళ్లే కదా వాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు, చదువురానటువంటి వాళ్ళు. ఆయన చెప్పింది జాగ్రత్తగా విన్నారు, ఆ ప్రకారంగా ఆయన ఎందుకు నమ్మకం ఉంచారు కాబట్టి చెప్పినట్టుగా చేశారు. హల్లెలూయా. చూడండి, మన పెద్దవాళ్ళు ఎవరన్నా చనిపోతే, సపోజ్ మన యొక్క తండ్రి అయినటువంటి వాడు చనిపోయేటప్పుడు మంచం మీద ఉండి ఏదన్నా చెప్పి, ఇదిగో నాయన ఇది చేయరా అంటే ఏం చేస్తారు? మా నాన్న చనిపోయేటప్పుడు చెప్పాడు, ఆయన ఆఖరి కోరిక తీర్చాలని చెప్పేసి తప్పకుండా చేస్తారా లేదా? మనం చేస్తాం. అలాంటప్పుడు మనకింత గొప్ప రక్షణ కలిగి చేసినటువంటి యేసయ్య చెప్పిన మాట, మనకింత గొప్ప రక్షణ, మనకి పాతాళానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా మనకింత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి ఆ లోకరక్షకుడు అనేటువంటి మన యేసయ్య చివరి క్షణాల్లో చెప్పినటువంటి మాటలు మనము నెరవేర్చాల్సిన అవసరం ఉందా లేదా? ఆయన నమ్మితే చేస్తారు, నమ్మకపోతే చేయరు. అర్థమవుతుందా? నమ్మినటువంటి వాళ్ళు చేస్తారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మరి ఆయన రాబోతున్నటువంటి శ్రమల గురించి కూడా తెలియజేశాడు. ఏం చేస్తారంట? జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడ గొప్ప భూకంపాలు కలుగును, తెగుళ్ళు, కరువు తటస్థించును, ఆకాశం నుండి మహాభయోచ్చమైన గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ జరుగుకమ్మని పోవారు మిమ్మను బలాత్మకంగా పట్టి నా నామం నిమిత్తం మిమ్మల్ని రాజుల ఎద్దుకును, అధికారుల ఎద్దుకును తీసుకుని పోయి సమాజ మందులకు, చెరసాలకు అప్పగించి హింసిస్తారు. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా జరగబోయేటువంటి వాటన్నిటిని కూడా చెప్తున్నాడు ముందుగానే. మిమ్మల్ని హింసిస్తారు అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఇది సాక్షాత్తంగా మీకు సంభవించును, ఇవన్నీ కూడా జరుగుతాయి అని ముందుగానే చెప్తున్నాడు. ముందుగానే మొత్తం కూడా కంప్లీట్గా చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? అనేకమైనటువంటి నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలు ఒకటైనను నశింపదు, మీరు మీ ఓర్పు మీ చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. హల్లెలూయా. ఆయన నామం కోసం మీరు నా నామం నిమిత్తం మీరు మనుషుల చేత ద్వేషింపబడుతురు. హల్లెలూయా. దేవుని నామాన్ని ప్రకటించున్నప్పుడు, సిలువను గుర్చిన సువార్తను ప్రకటిస్తున్న, యేసు నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేకమైనటువంటి హింసలు పొందుకుంటారని చెప్పేసి యేసయ్య చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాల నాడే చెప్పాడు ఆయన. అయితే ఇప్పుడు ఆయన ప్రకటించే వారికి ఎన్ని శ్రమలు కలుగుతున్నాయి, ఎన్ని బాధలు కలుగుతున్నాయి, ఎన్ని అవమానాలు కలుగుతున్నాయా లేదా? అంటే ఇది ఎప్పుడు ఆయన చెప్పిందంటే ఏమన్నా తప్పుందా? అందుకని అన్నాడు, ఆకాశం భూమిని గతించును కానీ నా మాటలు తప్పిపోవని. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఏంది? 2000 సంవత్సరాల నాడే ఆయన తెలియజేసాడు. ఎందుకంటే జరిగేది, జరగబోయేది అంతా ఆయనకు తెలుసు కాబట్టి. హల్లెలూయా. ఆయనకి ఏమిటి మరుగై ఉండలేదు కదా, మొత్తం తెలుసు. జరగబోయేది అంతా కూడా ఆయన తెలుసు కదా. అందుకని చెప్తాను, నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని ద్వేషిస్తారని చెప్పాడు. ఈ రోజున నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుప్రభుని వెంబడించేవాడిని, యేసు సువార్తను ప్రకటించేవాళ్ళు కానీ, యేసుని నమ్మినటువంటి వాళ్ళు కానీ అసభ్యకరంగా మాట్లాడుతూ, నానా విధాలుగా బాధలు పెడుతూ, అనేక రకాలైనటువంటి బాధలకి గురి చేస్తూ ఉన్నారు. అయితే ఏంటంటున్నాడు? ఓర్చుకోవాలి అంటున్నాడు. హల్లెలూయా. ఓర్చుకోవాలన్నాడు. మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. హల్లెలూయా. అంటే ఓర్పుతోటి దేవుని నామం కోసం ప్రాణాలు అర్పించినప్పటికి కూడా తిరిగి పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని నామము కోసం, దేవుని రాజ్య వ్యాప్తి కోసం, ఆయన నామము కోసం మనం ప్రాణాలు కనుక అర్పిస్తే తిరిగి పొందుకుంటాం. ఎక్కడ పొందుకుంటాం? పరలోకానికి వెళ్తాం. అంటే మనకు మరణం లేనటువంటి శాశ్వతమైన జీవాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. ఆయన నామము కోసం కనుక మనం అనేక శ్రమలు అనుభవించినట్టయితే, ప్రాణాలు ఇచ్చినట్లయితే మనం ఏంటంట? తిరిగి మళ్ళా పొందుకుంటాం.
ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినట్లయితే, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం శ్రమలు అనుభవించినట్లయితే తిరిగి మనము పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ ఎప్పుడు చేయగలుగుతారు? ఇన్ని హింసలు, బాధలు ఎప్పుడు పడగలుగుతారు? ఆయన మీద నమ్మకం ఉంచితే, యేసు మీద నమ్మకం ఉంచితే అనేకమైన శ్రమలు పడటానికి ఇష్టపడతారు. ఆయన మన కోసం ఏం చేశాడు? ఆయనలో తప్పేమీ లేదు, ఆయనలో ఏ పాపం లేదు. అయినప్పటికీ కూడా మన కోసం ఏం చేశాడు? అనేకమైనటువంటి శ్రమలు పడ్డాడు, బాధలు పడి చివరికి ఏమయ్యాడు? సిలువలో ఆయన మేకులతోటి కొట్టబడి ఎర్రటి ఎండలో ఆఖరి రక్త బొట్టు వరకు మన కోసం రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. చూడండి, మన కోసం ఎంతగా ఆయన శ్రమ పడ్డాడు, ఎంతగా ఆయన మన కోసం ఆయన ప్రాణాన్ని అర్పించాడు. చూడండి, మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. మన మంచి కాపరి ఎవరు? యేసయ్య. హల్లెలూయా. మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మనం నరకబాధను తప్పించబడటానికి ఆయన మన కోసం ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. అలాంటి వారి మీద నమ్మకం ఉంచకుండా ఏం చేస్తున్నారు? ఎవరి మీద నమ్మకాలు పెట్టుకుంటున్నారు? ఈలో మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటున్నారు, మనుషుల జ్ఞానం మీద నమ్మకం పెట్టుకుంటున్నారు, మనుషులని మనుషుల మీద ఆధారం చేసుకోవటం కాదు, కానీ ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోవాలి. హల్లెలూయా. చూడండి, అందుకనే చెప్తున్నాడు. ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. రానున్న రోజుల్లో ఎలా ఉంటాయని చెప్తున్నాడు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడటం మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపందని తెలుసుకుని, అప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను, పల్లెటూళ్ళలో వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనంలో రాయబడి ఉన్నది నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినముల్లో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ. రానున్న రోజులు ఏం జరుగుతాయంట? గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును, వారు కత్తివాత కూలుదురు. హల్లెలూయా. చూడండి, మరియు సూర్యచంద్ర నక్షత్రంలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోషలను కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. రానున్న రోజుల్లో అనేకమైనటువంటి శ్రమలు కలుగుతాయి అని చెప్పేసి ఇక్కడ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి రానున్న రోజుల్లో కలిగినటువంటి శ్రమలు ఎలా ఉంటాయి అనేది చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ అనేక మంది వచ్చి ఏం చేస్తారంట? మోసపుచ్చుతారంట. అందుకని ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 24 అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24 3వ వచనంలో, ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఈ ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు లేవని మాతో చెప్పుమనగా. ఏమడుగుతున్నారు శిష్యులు? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు లేవని మాతో చెప్పనగా యేసు వారితో ఇట్లను, ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనడి. చూచుకొనడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పరుని మోసపరచెదరు. హల్లెలూయా. నేనే క్రీస్తునని చెప్పేసి వచ్చి మోసపరుస్తారంట. అందువల్ల జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమముల గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. అంటే ముందుగానే చెప్తున్నాడు. అంటే యుద్ధం ఎవరు వస్తారంట? నేనే క్రీస్తు అని చెప్పి పలువురు మోసపరుస్తారని చెప్తున్నాడు. మీరు యుద్ధముల గురించి యుద్ధ సమముల గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి. అంటే రానున్న రోజులు ఎంతో భయంకరంగా ఉంటాయి, యుద్ధాలు జరుగుతాయి, రాజ్యం మీద ఇలా వస్తాయి అని చెప్పి జరగవలసి ఉన్నాయి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనకు ప్రారంభము. హల్లెలూయా. అంటే కరువులు వస్తాయని చెప్పి, భూకంపాలు వస్తాయని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 2000 సంవత్సరాలు చెప్పాడు. అప్పుడే చెప్తున్నాడు, కరువులు భూకంపాలు వస్తాయి, ఇవన్నీ వేదనలకి ప్రారంభం, బాధలకి ప్రారంభం అని చెప్తున్నాడు.
అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. చూడండి ఏం చేస్తారంట, ఎవరిని? దేవుని ఏర్పాటు చేసుకున్న జనాంగాన్నే శ్రమల పాలు చేసి చంపిస్తారని చెప్తున్నాడు. మీరు నా నామేత్తం సకల జనముల చేత ద్వేషింపబడుదురు. హల్లెలూయా. చూడండి, యేసుని వెంబడించేవారు ఏమవుతారంట? సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరిని కూడా అప్పగించుకోండు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పరువుల్ని మోసము చేసేదరు. తర్వాత అక్రమస్తుల చేత అనేకుల ప్రేమ చల్లారును. హల్లెలూయా. చూడండి, అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారంటే ఎక్కడున్నారు అబద్ధ ప్రవక్తలు? చూడండి 24:11 చూశారు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారంట. 24 వచ్చిన కాడ కూడా ఉంది, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములను చేయుదురు. హల్లెలూయా. ఫస్ట్లో దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజున ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్తే భలే మిరాకిల్ జరుగుతున్నాయి. అక్కడ పరిశుద్ధాత్మ వచ్చేసి అందరిని పడేస్తున్నాడు అని ఇవన్నీ చూసుకొని ఏం చేస్తున్నారు? కొంతమంది దేవుని ఎరిగినటువంటి వాళ్ళు కూడా ఇలాంటి అబద్ధ ప్రవక్తలు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు? వీళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నారు. దేవునికి తెలిసినటువంటి వాళ్ళు, యేసుని గురించి తెలిసినటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను చూసేసి ఏం చేస్తున్నారు? మోసపోతున్నారంట. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా గమనించండి అమ్మా. అందుకని అబద్ధ ప్రవక్తలు వస్తారని ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఆనాడే చెప్పాడు, 2000 సంవత్సరాల నాడే చెప్పాడు అన్నమాట. అబద్ధ ప్రవక్తలు వస్తారు జాగ్రత్త అని చెప్పేసి. తర్వాత అపోస్తుల కార్యాలు 20:30 కూడా మాట చూడండి. అపోస్తుల కార్యాలు 20:30 ఏముందంటే, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నామని చెప్పినటువంటి వారే, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించేవారే ఏం చేస్తున్నారంట? మనలోనే చెప్తున్నాడు యేసుప్రభు వారు చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏం చెప్తున్నాడు? శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మనలో వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మో ఆ చర్చికి మనం వెళ్ళానమ్మా, భలే ఉందమ్మా అనేటప్పటికి ఏం చేస్తున్నారు? వెళ్దాం పదని వెళ్ళిపోతున్నారు. చూడండి, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది? అందరినీ పడేస్తున్నారు. లేకపోతే ఏం చేస్తున్నారు? అమ్మో ఎర్రసీర కట్టుకున్నాను అని ఏదో ఒకటి కళ్ళబొల్లి మాటలు, అబద్ధాలు చెప్పేసి ఏం చేస్తున్నారు? జనాల్ని ఆకర్షించుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. మోసం మాటలు చెప్తున్నారు. అందుకని ఏం చేస్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. హల్లెలూయా. అబద్ధ మాటలు చెప్పేసి అనేక మందిని ఈడ్చుకుపోతారని చెప్పేసి చెప్తున్నారు అబద్ధ ప్రవక్తలు చేసే పనులు. తర్వాత 1 తిమోతి 4:1 చూడయా. 1 తిమోతి 4:1 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. హల్లెలూయా. చూడండి, కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో ఎలా ఉంటే, కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులను ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు. కొంతమంది ఏం చేస్తారంట? పెళ్ళిళ్ళు చేసుకోకూడదని చెప్తారంట. పవిత్రంగా ఉండాలంటే పెళ్ళిళ్ళు చేసుకోకూడదని చెప్తారంట. ఎవరు చెప్పే మాటలు ఇవి? అబద్ధ బోధకులు చెప్పేటువంటి మాటలు. పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అనేటువంటి దేవుడు పెళ్ళి ఎవరు పెట్టారు? దేవుడే సృష్టించాడు కదా. నరుడు ఒంటరిగా ఉండటం కాదు మంచిది, నరుడు ఒంటరిగా ఉండటం కాదు, ఒంటరిగా ఉండటం మంచిది కాదని వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? పవిత్రంగా ఉండాలంటే స్త్రీని ముట్టకూడదు, కాబట్టి ఏం చేయాలి? పెళ్ళి చేసుకోకూడదని ఈ యొక్క బోధకులు, అబద్ధ బోధకులు చెప్తారంట.
అంటే బైబిల్ గ్రంథం ఏముంది? వ్యభిచారం చేస్తే పాపమే కాదు, ఏంటి పాపము వ్యభిచారము చూస్తేనే పాపం అన్నాడు. హల్లెలూయా. చేస్తేనే పాపం కాదు, ఆ తలంపు వస్తేనే పాపం అన్నాడు. మరి ఇక్కడ వివాహం ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. మరి దేవుడు దాన్ని కాదంటానికి నువ్వెవడివి? ఇది అబద్ధమా కాదా? వివాహం చేసుకోకూడదు, పవిత్రంగా ఉండాలి, వివాహం చేసుకుంటే అపవిత్రంగా ఉంటారంటే ఈ ప్రపంచం అంతా అపవిత్రం ఉన్నట్టేనా? ఏముండాలి? ఉదయం ఉండాలి. ఉదయ శుద్ధి గలవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఇలాంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో మరి ఉన్నారని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? వివాహం నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సూచించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినడం మానవుల్ని చెప్తారు. కొన్ని ఆహార వస్తువులు కూడా తినకూడదని చెప్తారంట కొంతమంది. ఎట్లా చెప్తారు? అద్దెని కూడా తిట్టుకున్నానంటే దేవుడు ఇవన్నీ ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? మొదట్లో ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అన్ని ఏం చేశాడు? అన్ని సృష్టించింది దేనికి? తినడానికేనా? ఉంది కదా, బైబిల్లో ఉంది కదా, 1వ అధ్యాయం ఉంది. అన్నీ కూడా మనకి ఆహారంగానే ఇచ్చాడు అన్నమాట. హల్లెలూయా. అన్నీ కూడా ఆహారానికి ఇస్తే అవి తినొద్దు, ఇవి తినకూడదు అని చెప్తారంట. ఇప్పుడు మనం కొన్ని తింటం లేదు, కొన్ని ఏం చేస్తారు? కొన్ని దేశాల వాళ్ళు అందరూ తింటున్నారు. పిల్లిని తిన్న మనం, కానీ పిల్లలు తినేవాళ్ళు లేరా? ఎలకలు తినేవాళ్ళు లేరా? మనం ఏం చెప్తాం? ఎక్కడ తింటారంట, అవునా? కానీ అన్నింటినీ ఏం చేస్తారు? అది తినకూడదు, తింటుంది ఎక్కడ అనేది బైబిల్లో లేదు, అవునా? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పిన మాటను కాదని మనం అంటానికి మనకు అధికారం లేదు కదా. కాబట్టి ఇలాంటి అబద్ధ బోధకులు వచ్చి అద్దెను కూడా దిద్దేది కూడా అది చేయకూడదు, ఇది చేయకూడదు చెప్తూ ఉంటారనమాట. ఓకేనా? కాబట్టి ఇలాంటి వారు ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. 2 తిమోతి 4:3 చూడమ్మా. 2 తిమోతి 4:3. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. హల్లెలూయా. చూడండి, ఎందుకనగా జనులు హితబోధన సహింపక, ఏంటి మంచి బోధన సహించక. ఎందుకంటే పైన మనం చూసినట్టయితే అక్కడ 2వ వచనంలో వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏమన్నాడు? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహించక, అంటే మంచి చెబితే వింటం లేదు. ఏం కావాలి వీళ్ళకి? సహింపక దురద చెవులు గలవారై. హల్లెలూయా. మీరందరూ కనుక ఎగురుతున్నారు అనుకో, ఎవరైనా కొత్త వాళ్ళు కనుక వస్తే, అబ్బా ఈ సంఘం అంతటికి ఆత్మ వచ్చేసింది. ఏమొచ్చింది? ఆత్మ. అందరు ఎగురుతుంటే ఏమంటారు? అందరికి ఆత్మ వచ్చింది, అబ్బా ఆ సంఘం అంతా భలే ఆత్మ వచ్చిందని అంటారు. ఆత్మహత్య ఏం చేస్తారంట? ఏమ్మా చెప్పండి, ఆత్మహత్య ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు, భూదిగంధులు మీరు నాకు సాక్షులై ఉంటారు. అందుకని పరిశుద్ధాత్మతో ఎగురు చిందిరేత్తరం లేదు ఇక్కడ బైబిల్లో. ఏముంది ఇక్కడ? భూదిగంధం వరకు నాకు సాక్షులై ఉంటారు. అల్లరికి నేను కర్తను కాదంటారు. మరి అల్లరి చేస్తే ఆయన అనేది ఆయన కాదు కదా, అది దుష్టుడు పన్నాగం, అది అంతే కదమ్మా. జాగ్రత్తగా గమనించాలి. అందుకని హితబోధన సహింపగా దురదశలు గారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధన. హల్లెలూయా. చూడండి, తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనలను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది. హల్లెలూయా. చూడండి, ఈ రోజున అనేకమైనటువంటి కథలు, అవునా? అసలు చెప్పాల్సింది ఏంటి? ఇందాక ఆయన ఏం చెప్పాడు? నేను మాటలాడినను సువార్త ప్రకటించును, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దృష్టాంతములనే వినియోగించాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, పౌలు భక్తుడు ఏమన్నాడు?
జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను వినియోగించలేదు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచు దృష్టాంతాలను వినియోగించాను అని చెప్పేసి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇంక పౌలు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. హల్లెలూయా. తీయని మాటలతో కాదు, వాక్చాతుర్యంతో మాటలు కాదు, మరి మోసపరిచేటువంటి మాటలతో కాకుండా ఏం చెప్పాలి? మరి వాక్యానుసారంగా మనం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజున అనేక మంది ఏం చేస్తున్నారు? తీయటి మాటలు చెప్పినట్టయితే అబ్బా బాగుంది, అబ్బా ఈ కథ భలే ఉంది, కథ భలే ఉంది. కానీ వాక్యం విన్న తర్వాత ఒక గంట సేపు అరగంట సేపు వాక్యం వింటారు. విన్న తర్వాత దేవుడు నాతో ఏం మాట్లాడాడు ఒక్క మాట గుర్తుంచుకుని చాలు. ఏది మొత్తం మీద ఒక్క మాట గుర్తుంచుకున్నట్టంటే దేవుని కృపను పొందుకున్నటువంటి వారే, అంటే దేవుని ఆత్మతో నింపబడినప్పుడే ఆ వాక్యం అనేది అర్థమవుతుందన్నమాట. ఓకేనా? కాబట్టి అలాంటి కాలం వస్తుందని చెప్పేసి మనం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా 2 పేతురు 2:1 చూడమ్మా. 2 పేతురు 2:1. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమకు భిన్నాభిప్రాయమును రహస్యంగా బోధించుదురు. హల్లెలూయా. చాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే ప్రజల్లో ఏమున్నారు? అబద్ధ ప్రవక్తలు అంటే ఈ రోజున ప్రవక్తలు అంటే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిందండి అన్ని రకాల వాళ్ళు. ఇక్కడ అంటే నీకు అట్ట జరుగుతుంది ఇట్ట జరుగుతుందని చెప్తున్నారు కదా, సోచి చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, వాటి గురించి అనమాట. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందరు. హల్లెలూయా. చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు? మీలో అబద్ధ బోధకులు ఉన్నారని చెప్తున్నాడు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జింతురు. హల్లెలూయా. చూడండి, అబద్ధ బోధకులు ఏం చేస్తారంట? అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు ఏం చేస్తారు? దేవుని పేరు చెప్పుకొని ఏం చేస్తున్నారు? దేవుని పేరు చెప్పి ఈ రోజున వ్యాపారం చేస్తున్నారు. ఈ అబద్ధ బోధకులంతా ఏం చేస్తున్నారు? నేను క్రీస్తు సేవకుణ్ణి, నేను దైవ సేవకుణ్ణి అని చెప్పేసి వ్యాపారం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో చూడండి ఈ రోజున. ఎప్పుడు చెప్పాడు ఈ మాటలు? 2000 సంవత్సరాల నుండి జరిగినటువంటి మాటలు. యేసయ్య చెప్పాడు కదా, అబద్ధ బోధకులు వస్తారు జాగ్రత్త అని చెప్పాడు. నా పేరిట వస్తారు, పలువురిని మోసం చేస్తారని ఆనాడే చెప్పాడు. ఎందుకంటే ఆయన రాకడకు సూచన రాముందు జరిగిందన్నమాట. కాబట్టి వాళ్ళ గురించి ఏం చేయాలి? వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విశ్వసించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనొచ్చు నాశనమును భిన్నాభిప్రాయం రహస్యముగా బోధించుదురు. హల్లెలూయా. బైబిల్కి వ్యతిరేకమైనటువంటి బోధలు చేస్తూ ఉంటారు. అందుకని బైబిల్లో చెప్పండి బైబిల్లో ఉన్నటువంటి వాక్యానికి ఏంటంట? ఇందులో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. హల్లెలూయా. అంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి, కానీ లేనిపోని కల్పనా కథలు చెప్పేసి అనేక మందిని ఈ రోజున మోసం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే చివరి దినాలు కాబట్టి, లాస్ట్ డేస్ కాబట్టి ఏం చేస్తున్నారు? ఆయన రాకడికి ఇవన్నీ సూచనలు, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఆయన రాకడికి సూచనలు అన్నమాట. అలాగే తర్వాత 1 యోహాను 2:18 చూడమ్మా. చిన్నపిల్లలారా, మనం అందరం ఎవరు కూడా చిన్నపిల్లలే, మనకన్నీ తెలియవు కదా. అంతా బైబిల్ అంతా తెలుసు, అంతా తెలిసినట్టు జ్ఞానవంతుడు ఎవరున్నాడా? ఎప్పుడు భూమి మీద ఎవడూ లేడు. అందుకని మనల్ని ఏమంటాడు ప్రభు? చిన్నపిల్లరండి. ఆయన పిలిచినట్టు మనం అందరం కూడా చిన్నపిల్లలే. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిని కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. అనేకమైనటువంటి క్రీస్తు విరోధులు బయలుదేరు, ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. ఇది క్రీస్తు ఈరోజు వచ్చునని మీరు వింటారు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు అనేకమైనటువంటి అబద్ధ బోధకులు వచ్చేసి మరి అనేక మంది ఏర్పరచబడినటువంటి వారిని సైతం ఏం చేస్తున్నారు? మోసపుచ్చుతున్నారు. హల్లెలూయా. చూడండి, దేవుని ఎరిగినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున అనేక మంది రక్షింపబడ్డారు. ఎలా రక్షింపబడ్డారు? యేసు ప్రభు చేత ఎంతోమంది ఊళ్ళూళ్ళు తిరిగి ఎంతోమందిని యేసు ప్రభు నడిపించారు. అమ్మ, యేసు ప్రభు నన్ను నమ్ముకుంటే నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్తామని చెప్పేసి ఎంతోమంది
కాలినడక నిల్లేసి గ్రామ గ్రామాలు తిరిగి అనేక ప్రాంతాలు ఇంటింటికి తిరిగి యేసు ప్రభుని లోక రక్షకుడిగా తెలియజేసి ఎంతోమంది రక్షణ మార్గం నడిపిస్తే ఈ రోజున అబద్ధ బోధకులు వచ్చి ఏం చేశారు? అబద్ధ బోధకులు వచ్చేసి మొత్తాన్ని లాక్కుపోయారు. చిన్న చిన్న సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లాక్కుపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ యొక్క కల్పన కథలతోటి అందరినీ ఆకర్షించుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసే అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యాలు చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు? యేసుని చూడటం లేదు. యేసు ప్రభువే నమ్మకంగా లేదనమాట. ఆ పాస్టరే గొప్పవాడు, లేకపోతే ఆ మందిరమే గొప్పది, లేకపోతే అక్కడ అద్భుత కార్యాలు చేస్తున్నారు, అక్కడ మనుషులు పడగొడుతున్నారు, ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యాలు చూస్తున్నారు. ఆ రోజున పరిచయులు ఉన్నటువంటి వాళ్ళు శాస్త్రులు పరిచయులు అడిగారు, యేసయ్య నువ్వు అద్భుత కార్యాలు సూచక్రియలు చేయమని అంటే అప్పుడు ఏమంటున్నాడు? యేసు ప్రభువారు ఏమంటున్నారు? వ్యభిచారులైనటువంటి చెడ్డ తరముల వారు అంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యకార్యాలు చేయడానికి, సూచక్రియలు చేయడానికి వచ్చింది ఆయన. దేనికి వచ్చాడు యేసయ్య? ఈ లోకానికి దేనికి వచ్చాడు యేసయ్య? చనిపోయినటువంటి వాళ్ళని లేపడానికో, లేకపోతే రోగాలు స్వస్థపరచడానికో దీనికి ఆయన వచ్చింది. దేనికి వచ్చాడు ఆయన? దేనికి వచ్చాడు ఆయన? నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి. ఎందుకు వచ్చాడు యేసయ్య? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినని చెప్పేసి మనం చూస్తున్నాం. నశించిపోతున్నాం, నరకపోతలైపోతున్నాం. నరకపోతల వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి మన దేవుని మహాకృపను బట్టి మనకేం జరిగింది? ఆయన కృపను బట్టి మనం రక్షింపబడ్డాం. మన తెలివితేటలను బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన యోగ్యతను బట్టి కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు మనం రక్షింపబడింది. యేసును నమ్ముకుంది కేవలం ఆయన కృప చొప్పున మాత్రమే రక్షింపబడి ఉన్నాము. హల్లెలూయా. నమ్మడం స్తోత్రం చెప్పండి. మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన తెలివిని బట్టి కాదు మనకి రక్షణ దొరికింది. కేవలం ఆయన కృప చొప్పున మాత్రం మనకి రక్షణ దొరికింది. దొరికినప్పుడు ఏం చేయాలి? ఈ రక్షణని, ఈ గొప్ప రక్షణని, మనం పొందుకునే గొప్ప రక్షణని ఉచితంగా పొందుకున్నాం కాబట్టి అనేక మందికి రక్షణ భాగ్యాన్ని, ఉచితంగా పొందిన రక్షణ భాగ్యాన్ని అనేక మందికి ఉచితంగా ప్రకటించాలి. హల్లెలూయా. అది నిజమైనటువంటి బోధకుడి యొక్క లక్షణము. అలా కాకుండా ఇంకా ఏది ప్రకటించినప్పటికి కూడా అది కేవలం అబద్ధ బోధ అయిపోతుంది. అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్త అని ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఇంకా వేరే ఏది మాట్లాడటానికి లేదు. ఇంత గొప్ప రక్షణ మనకు ఉచితంగా దొరికింది అంటే పాపం చేయనటువంటి వాడు ఒక భూమి మీద ఎవరు లేడు. పాపం చేయటం ఏమిటి పాపం చేయటం అంటే? దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఎవరు ఆక్రమించారు? ఎవరు అతిక్రమించారు ఆ పాపాన్ని? ఎవరు అతిక్రమించారు ఆజ్ఞని? ఆదాము అతిక్రమించాడు. అతిక్రమించడం వల్ల పాపం చేశాడు. పాపం చేసినటువంటి ఆదాముని ఏం చేశాడు? తోటలో నుంచి వెళ్ళగొట్టేశాడు. హల్లెలూయా. మరి ఆదాములో నుంచేటువంటి పాపం పరిహారానికి ఎప్పుడు? పాత నిబంధన అంతా ఏంది? అట్లానే ఉండిపోయింది. ఎక్కడికి వచ్చింది? కొత్త నిబంధనలో యేసయ్య పుట్టిన తర్వాత పాపులందరి కోసం ఏం చేశాడు? ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుని లోకానికి పంపించాడు. దేవాది దేవుడు, సృష్టికర్త దేవుడు పంపించి అందరి కోసం ఏం చేశాడు? ఆయన పవిత్ర రక్తాన్ని చెల్లించాడు. హల్లెలూయా. పాపానికి పరిహారం లేదు. ఈ మానవులంతా నరకానికి వెళ్తున్నారు. ఈ మానవులందరూ రక్షించడానికి ఏం చేయాలి? వాళ్ళకి పాపానికి పరిహారం కావాలి. పరిహారంగా వేళ చెల్లించాలి. పవిత్ర రక్తం కావాలి. పవిత్ర రక్తం భూమి మీద లేదు. అందుకని సృష్టికర్తన దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుని లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఏ విధంగా పంపించాడు? పవిత్రాత్మ ద్వారా. కన్యకైన మరియ గర్భములో గుండా పవిత్రాత్మ ద్వారా ఆ కుమారుడైనటువంటి యేసయ్య పుట్టాడు. హల్లెలూయా. మరి ఆయన వచ్చి ఏం చేశాడు? 30 సంవత్సరాలు జీవించి ఆయన కూడా ఏం చేశాడు? ఆయనకంటే ముందుగా పుట్టినటువంటి యోహాను ద్వారా బాప్తిసం తీసుకొని మరి 3.5 సంవత్సరం సువార్తను ప్రకటించాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుందని చెప్పి 3.5 సంవత్సరం ప్రకటించి కొంతమంది శిష్యులు తయారు చేసుకుని ఆ తర్వాత ఆయన చెప్పవలసినటువంటి సువార్త ఏం చేశాడు? శిష్యులకు అప్పగించాడు. అప్పటిదాకా 3 సంవత్సరం ఆయన ప్రకటించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? చనిపోయి తిరిగి లేచి ఆ యొక్క పరిచయం ఎవరికి అప్పగించాడు? శిష్యులకు అప్పగించాడు. హల్లెలూయా. అప్పగించి ఆ శిష్యులు ఆ రోజు ఏమైనా పోగు పెట్టుకున్నారా? ఈరోజు మనం అందరం శిష్యులమే. వాడు సేవకుడు కానీ లేకపోతే విశ్వాసులు కానీ అందరూ సేవకులే. అందరూ కూడా దేవుని యొక్క సేవకులు. విశ్వాసులంతా దేవుని యొక్క సేవకులే. అయితే ఈ సేవకులు ఏం చేయాలి? ఆనాడు శిష్యులు ఏం చేశారు? ఈనాడు శిష్యులు అయినటువంటి మనం ఏం చేస్తున్నాం? ఆనాడు శిష్యులు ఏం చేశారు? ఏమైనా సంపాదించుకొని మూటలు కట్టుకున్నారా? పేరు ప్రతిష్ట సంపాదించుకోవడానికి ఏమైనా ప్రయాసపడ్డారా? ఏం ప్రయాసపడ్డారు?
ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. చూడండి, ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడ్డాడు. మనం ఏం చేయాలి? నీవు కనుక శిష్యుడివైతే, నీవు కనుక నిజంగా యేసు ప్రభువును కనుక నమ్మినట్లయితే, ఆయనే నా పాపముల కోసం రక్తం కాచి ప్రాణం పెట్టాడు, ఆయనే సర్వమానవాళి పాపముల కోసం ప్రాణం పెట్టి రక్తం కాచాడు, నన్ను పాపాంతరాలు విడిపించాడని కనుక నువ్వు కనుక నమ్మినట్లయితే ఏం చేస్తావు? నేను ఉచితంగా పొందుకున్నా, నేనేం వెల చెల్లించలేదు, నా కోసం ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టాడు, నన్ను నరకబాధను తప్పించాడు, ఆ నిత్యరాజ్యానికి వారసుడిగా చేశాడని ఏం చేస్తావు? మనము భూమి మీద జీవించి ఉండగా ఈ అద్భుతమైన అవకాశం నాకు దొరికినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఒకే ఒక ఆశయం కలిగి జీవిస్తారు. కొంతమంది ఏం చేస్తారు? ఏదో ఈ లోక సంబంధంగా పొలం కొనాలో, ఇల్లు కొనాలో, ఈ రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. నా కొడుకు పెళ్ళి అయ్యేటప్పటికి పెద్ద ఇల్లు కట్టాలని, నా కొడుకు పెళ్ళేటి మా నాన్న కూడా అనుకునేవాడు, నా కొడుకులు పెళ్ళేటప్పటికి తలా 10 ఎకరాలు, తలా 20 ఎకరాల పొలం ఉండాలని సహజంగా అనుకుంటారు కదమ్మా. కానీ మనకేం కావాలి? వాళ్ళ ఆలోచనలా కావాల్సింది? మనకేం ఆలోచన కావాలి? నేను ఈ భూమి మీద జీవించి ఉండగా నేను ఉచితంగా పొందుకున్న ఈ గొప్ప రక్షణ, నేను ఉండేది 60-70 సంవత్సరాల భూమి మీద, నేను ఉండబోయేది ఎక్కడ? పరలోకంలో తండ్రి దగ్గర. అక్కడ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది, ఆకలి దప్పు లేనటువంటి రాజ్యంలో నేను ఉంటాను, యుగయుగాలు లెక్కలేని సంవత్సరాలు నేను ఉంటాను. అంత అద్భుతమైన అవకాశాన్ని దానికి యేసయ్య ఇచ్చాడు కనుక ఏం చేయాలి? ఆఫ్టర్ ఆల్ ఇక్కడ ఉండేది ఇంకా 10 ఏళ్ళు బతుకుతానో 5 ఏళ్ళు బతుకుతాను, అది గ్యారంటీ లేదు. ఆయన రాకడం ముందో మనం పోకడం ముందో మనకు తెలియదు. మనం పోకడే ముందో వద్దులే, గ్యారంటీకి అందులో సందేహం లేదు. ఆయన రాకడం కంటే మనం పోకడే ముందు అయితే అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇంకా టైం ఉంది. ఎందుకంటే ఎంతోమందికి సువార్తను ప్రకటించాలి, ఎంతోమందికి సువార్తను ప్రకటించాలి. అందరికీ సువార్తను ప్రకటించేంత వరకు అంతం రాదని చెప్పాడు. చెప్పడా లేదా? అందరికీ సువార్తను ప్రకటించే వరకు అంతం రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం 5 ఏళ్ళు బతుకుతామో, 3 ఏళ్ళు బతుకుతామో, రేపు దాకా ఉంటామో లేదో కూడా మనకు తెలియదు. అంతే కదా? మన ఆయువు ఇందాక మనం కీర్తన చదివాం కదా, నరుని ఆయువు గడ్డి పువ్వు లాంటిది, నరుని ఆయువు గడ్డి పువ్వు లాంటిది, కాసేపట్లో మాయమైపోయేటువంటి నీటి ఆవిరి లాంటి వాళ్ళమే. హల్లెలూయా. మనకు దొరికినటువంటి అద్భుత అవకాశం, ఈ గోల్డెన్ ఛాన్స్ ఏం చేయాలి? మనం సద్వినియోగం చేసుకోవాలి, అనేక మందిని రక్షించాలి. అందుకని యేసుబాబు ఏం చెప్తాడు? ఈ లోకంలో ధనం కాదు, పరలోక ధనాన్ని సంపాదించుకోమంటాడు. హల్లెలూయా. ఏం చేయాలి? పరలోక ధనం. నీవు కనుక యేసు ప్రభువు నమ్మితే, నీవు ఎవరు నమ్ముతున్నావు? మీ నమ్మకం ఎవరి మీద? గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద ఉండాలి? మనకింత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి యేసయ్య మీద ఉండాలి. హల్లెలూయా. నమ్మితే ఏం చేస్తావు? ఆయన చెప్పినట్టుగా చేస్తావు. గుర్తుపెట్టుకోండి అమ్మా, మందిరానికి వచ్చంలో నేను సంతోషపడతాను అనుకోవద్దు. మందిరానికి వచ్చి మాత్రాన గొప్పలు కాదు. ఏం చేస్తున్నావు? ప్రార్థన చేసావా? ఎంతసేపు ప్రార్థన చేసావు? దేవుడా 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 నాకు ఇవాళ మటన్ ఇవ్వమని ప్రార్థన చేసావా? ఏం ప్రార్థన చేసుకుంటున్నారు? ఎలాంటి ప్రార్థన చేసుకుంటున్నారు? నేను రక్షింపబడ్డాను ప్రభువా, నా యొక్క ప్రజలందరూ రక్షింపబడాలి, గ్రామ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, ప్రధానమంత్రులు, మంత్రులు, అధికారులందరూ, ప్రపంచంలో జనులందరూ రక్షింపబడాలి ప్రభువా. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించబోడు నా చిత్తము కాదు అన్నావు కనుక నాయన, నీ చిత్తము నెరవేరబడాలి. అంత దినముల్లో అందరినీ ఆకర్షించుకున్నావు కనుక నాయన, అందరినీ నువ్వు ఎత్తబడ్డావు కనుక, నేను పైకి ఎత్తబడిన ఎడల అందరినీ ఆకర్షించుకున్నావు కనుక నాయన, అందరినీ ఆకర్షించుకో ప్రభా. నువ్వు అలా ఎత్తబడ్డావు, నీ మాట తప్పిపోదు, నువ్వు అబద్ధ మాట, నువ్వు నరుడు కాదు, కాబట్టి అందరినీ ఆకర్షించుకో ప్రభు అని చెప్పేసి మనం ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ప్రతి దినము ప్రార్థన చేయాలి. రోజుకు 3 సార్లు తింటాము, 3 సార్లు తింటాం, 3 సార్లు టీలు తాగుతారు, 3 సార్లు ఇంకా స్వీట్లు హాట్లు తింటారు. అవునా? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు ప్రార్థన? తినడానికి ఎంత సమయం ఇస్తున్నావు? ప్రార్థన చేయడానికి ఎంత సమయం ఇస్తున్నావు? బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ఎంత సమయం ఇస్తున్నావు? పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివినా మనకి ఇంకా 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 ఏదో తెలియనటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. ఎవరికి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉండే మర్మాలు ఎవరికి భూమి మీద ఎవరికి తెలియదు. తెలుసున్నటువంటి వాడంటే మాత్రం అబద్ధికుడే, అందులో సందేహమే లేదు. నాకు అన్నీ తెలుసునంటే మాట వాడు అబద్ధికుడే. ఎన్నెన్ని మర్మాలు ఉంటాయి అందులో. మన జ్ఞానం ఏ పాటిది?
జాగ్రత్తగా ఉంచాలమ్మా. అంటే మనకు దొరికినటువంటి ఒక్కదాని గురించి ఆలోచించాలి. మనకి ఇంత గొప్ప రక్షణ దొరికింది కాబట్టి రక్షణ లేనటువంటి వారిని రక్షణ మార్గం నడిపించాలనేటువంటి ఒకే ఒక ఆశయంతో కనుక బతికినట్లయితే నీ హృదయంలో నెమ్మది, సంతోషం, సమాధానం అనేది ఉంటుంది. హల్లెలూయా, నమ్మిన స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలమ్మా? ఆయన మీద నువ్వు నమ్మకంగా ఉంచితే, ఆయన ఎందు నువ్వు నమ్మకం ఉంచినట్లయితే ఏం చేయాలి? ఏం చేయాలి? మన యజమానుడు ఏమంటాడు? నీకు ఇచ్చేటువంటి తలాంతులు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చే తలాంతులు నాకు ఇచ్చాడు. నాకు ఒక 50 మందిని సంపాదించి నాకు 50 మందిని రక్షణ నడిపించేటువంటి తలాంతు నాకు ఇచ్చినట్లయితే నేను 50 మందిని సంపాదించాలి. అవునా? ఇదిగో నాయన 50 మందిని ఇదిగో నీ లెక్క తీయని అన్నాడు అనుకో. రేపు ఎస్ఐ దగ్గర మనం నిలబడ్డాం అనుకో, నిలబడినప్పుడు ఆయన ముందు నిలబడినప్పుడు నీ లెక్క తీయనంటే ఏం చెప్పాలి? మనం వెళ్ళి నిలబడ్డప్పుడు ఎట్లా నిలబడాలి? అయ్యా, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఏంది శక్తి బట్టి, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఏంటి ఏమిచ్చాడు? నువ్వు నాకు ఇచ్చిన తలాంతులు బట్టి నాయన ఇదిగో 50 ఆత్మలు నీ దగ్గరికి తీసుకొచ్చాను ప్రభు అని అంటే ఏమంటాడు? బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అంటాడు. అవునా? తర్వాత వచ్చిన వాళ్ళు వర్షం చెప్తూ ఉంటారు, అయ్యా నేను పద్యం బలా మంచి నమ్మకం దాసుడా, నా సంతోషం నువ్వు కూడా పాల్గొంటాడు. ఎక్కడ నా సంతోషం? పరలోకంలో. హల్లెలూయా, పరలోకంలో ఆయన సంతోషంగా ఉంటాడు కాబట్టి మన కూడా పరలోకంలో ఉండమంటాడు. ఏమీ లేదని తలకాయ ఉంచుకుని ఆయన ఎదుటే తలకాయ ఉంచుకున్నాడు అంటే ఏంది? లెక్క చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి తలకాయ ఉంచుకుంటాడు. తలకాయ ఉంచుకుంటే ఏమంటాడు? ఏదైనా నీ లెక్క తీయంటే మా పాస్టర్ చెప్పలే, నాకు మంచి పాస్టర్ని ఇవ్వలేదు కదా, నన్ను మంచి సంఘాన్ని పంపలేదు కదా, అందుకని ఎవరిని నేను కూడా నడిపించలేదు. మా పాస్టర్ ఎప్పుడు తిడతా ఉంటాడు, అందుకని నేను ఎవరిని కూడా నడిపించలేదు. మా పాస్టర్ ఎప్పుడు కసురుతుంటాడు, గిసురుతుంటాడు, నేను ఎవరిని నడిపించలేదు అని అంటే ఏమంటాడు? అప్పుడు ఊరి చెడ్డదాసుగా అంటాడు. అవునా? నీకింత రక్షణ ఉచితంగా ఇచ్చాడా? నువ్వు డబ్బులు ఇచ్చుకున్నావా? ఉచితంగా నువ్వు ఘోర పాపిపోయినప్పటికీ నీకెంత గొప్ప రక్షణ నేను ఉచితంగా ఇస్తే రక్షణని నిర్లక్ష్యం చేసావు కనుక ఏమంటాడు? పో ఇక్కడి నుంచి అంటాడు. నెట్టి పారేస్తాడు. ఎక్కడ పోతావు? నెట్టి పారేస్తే పాతాళాలకి. అక్కడ ఎట్టుంటుంది? సమ్మగా ఉంటుంది కదా. పాతాళాలు ఎట్టుంటుంది? ఏడుపులు పెడబొబ్బులతో ఉంటారు, కేకలు పెడుతూ ఉంటారు. హల్లెలూయా, చూడండి అమ్మ, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసి, అందుకనే దేవుడు ఏమంటాడు? ఇప్పటికైనా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరిగి. ప్రతి ఒక్కరిది బాధ్యత అమ్మ, ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. గుర్తుపెట్టుకోండి. నీవు గనక యేసును గనక నమ్మిన వ్యక్తి గనక అయితే నీలో ఉండాల్సిందేంది? యేసు ప్రభు నమ్మినటువంటి 11 మంది శిష్యులు ఏం చేశారు? భూమిని తల్లకిందులు చేశారు. నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. మందిరానికి వచ్చేసి పాస్టర్ చేత ప్రార్థన చేయించుకోవడము, లేక నీ అవసరాల కోసం ప్రార్థన చేయించుకో కాదు. నీవు నమ్మితే నీ అవసరాల కోసం నువ్వే ప్రార్థన చేస్తావు. అసలు నీ అవసరాల గురించి నువ్వు దేవునికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నాకు తిండి లేదు, బట్టలు లేదు, ఇల్లు లేదని దేవునికి చెప్పాల్సిన అవసరమే లేదు. అదవుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. నేను ఈ దేవుని మందిరంలో చెప్తున్నాను, ఇప్పటివరకు నాకు ఇది కావాలని దేవుడిని అడగల. ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? అన్నిలైతే నాకు బట్టలు కావాలి, తిండి కావాలి, అది కావాలి, ఇది అడుగుతారు. అవునా కదా? అయితే దేవుడు ఏమన్నాడు? మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో నేను ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం యేసుని ఎరగనటువంటి వారు యేసు మార్గంలో మనం నడిపించినట్లయితే మనకేం కావాలో దేవుడు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారికి. హల్లెలూయా. దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని మాట మీద నమ్మకం ఉంచి, ఆ ప్రకారంగా అనేక మందిని రక్షణ మార్గం నడిపించడానికి, అనేక మందిని యేసుని ఎరగని యేసు మార్గం నడిపించేటువంటి వారికి ఏ కొదవ ఉండదు. హల్లెలూయా, నమ్మడే స్తోత్రం చెప్పండి. అప్పు తీసుకునేవాళ్ళగా కాదు, అప్పు ఇచ్చేవాళ్ళగా చేస్తాడు. దేవుని యందు నమ్మకం ఉంచి దేవుడు చెప్పినట్టు చేసే వాళ్ళకి కింద చేయగా కాదు, పై చేయగా కాదు చేస్తాడు. చేస్తాడా? చేయడా? ఏమా, నేను ఎక్కడున్నాను? ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నాను. అవునా? అబద్ధం చెప్తానా? ఏమా, దేవుడు చెప్పిన మాటగా చెప్తుంది. మనం కనుక దేవుడు చెప్పినట్లుగా మనం కనుక చేసినట్టయితే, ఆయన రాజ్యవ్యాప్తి కోసం ప్రయాసపడితే పొరపాటును కూడా దిగులు, చింత అనేది ఉండనే ఉండదు. హల్లెలూయా.
ఎందుకంటే దేవుడు మన కుటుంబానికి యజమానుడిగా ఉంటాడు. యేసయ్య ఏ కుటుంబంలో యజమానుడిగా ఉంటాడో ఆ కుటుంబంలో సంతోషం, సమాధానం ఉంటుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మరి నీ కుటుంబంలో దేవుడు యేసయ్య యజమానుడిగా ఉన్నాడా? ఒకసారి ఆలోచించు. నువ్వు నమ్మితే దేవుడు చెప్పినట్టుగా చేస్తావు. చెప్పినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నీకేం కావాలో ఆయన ఇస్తాడు. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. మరి ఆయన పని చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, మనకంటే తెలివిగల ఉన్నారు, నాకంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, మాటకారులు ఉన్నారు, వాక్శోత్వం కలిగి ఉన్నారు. మరి ఏమీ తెలియనటువంటి నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. ఆయనకి ఏం తెలుసు? మనం ఏం చేస్తాం? పై రూపాలు చూస్తాం. దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. హృదయ అంతరంగాన్ని పరిశోధించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకేం కావాలన్నా కూడా ఆయన పని మనం కనుక చేస్తే మన పని ఆయన చేస్తాడు. మనకేం కావాలో ఆయన ఇస్తాడు. అయితే ఇవాళ నేను దేవుని పని చేశాను కదా, నేను ఊడిశాను కదా, నేను చేశాను కదా, అది చేసి అనుకుంటారేమో. అంటే నీవు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? ఏమాత్రం ఆశించకుండా చెయ్యాలి, ఏమాత్రం సులాభం లేకుండా చెయ్యాలి. అప్పుడు దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతాం. అది ప్రతి పనికి సమయం ఉందంటాడు. మనం పని చేయాలి. చేసినప్పుడు ఎప్పుడు తగిన సమయం అంది ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. తగిన సమయం ఉందో హెచ్చించినట్టు ఆయన బలిష్ఠమైన రెక్కల కింద ఏం చేయాలి? జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచినట్టయితే, ఇప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నావు? దేవుని మీద నమ్మకం ఉంచారా? నమ్మకం ఉంచుతున్నారా? నమ్మకం ఉంచినట్టు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎవరు కూడా ఇక్కడికి రావద్దు నా దగ్గరికి. నమ్మకం ఉంచినటువంటి వాళ్ళు అయితే, అనారోగ్యంగా ఉన్నట్టయితే మోకరించి ప్రార్థన చేసుకోండి. దేవుని బైబిల్ ఏముంది? స్వస్థపరచు యెహోవాను నేనేన్నావు కాబట్టి ప్రభువా, నీ దాసురాలు ప్రభా, నీ దాసుని ప్రభా, కనికరించు నాయన, నన్ను ముట్టి స్వస్థపరచు నాయన, స్వస్థపరచు నేనేన్నావు కదా నాయన, అందుకని నన్ను ముట్టి స్వస్థపరచు అని చెప్పి మనం ప్రార్థన చేస్తే దేవుడు, మనం మంచివాళ్ళం కాదు ఏంటి, ఆయన మాట విన్నటువంటి వాళ్ళం కాదు, ఆయన చెప్పినట్టుగా చేసినట్టు వాళ్ళం కాదు, అయినప్పటికీ కూడా ఆయన జాలిగల దేవుడు, కనికరముల దేవుడు కాబట్టి నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. నీకు నమ్మకం ఉంటే తప్పకుండా నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నమ్మినాడు స్తోత్రం చెప్పండి. ఏమా ఓకేనా? ఇష్టపడుతున్నారా? అర్థమవుతుందా? చూడండి, ఆయన మీద నమ్మకం ఉంచి ఆ వాక్యాన్ని, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఓకేనా? ఆ తర్వాత ఇప్పటి వరకు మరి దేవునికి నమ్మకంగా లేకుండా మన ఇష్టానుసారంగా కేవలం శరీర సంబంధమైనటువంటి భక్తి, బైబిల్లో ఏముంది? ఈ జీవితం మట్టుకే యేసయ్య చాలు అని కనుక అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యులు ఎవ్వరూ లేరంట. ఈ జీవితం మట్టుకే యేసయ్య నాకు చాలు అని కనుక ఏంది, నాకు తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, నా పిల్లలకి పెళ్ళిళ్ళు, గాడి గుడ్లు అని కనుక అనుకున్నట్టయితే అంతకంటే దౌర్భాగ్యులు ఎవ్వరూ ఉండరంట. హల్లెలూయా. మనం చేయాల్సింది మనం చేస్తే ఏం చేస్తాడు? తగిన కాలమందు అయినా హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఓకేనా? ఆయన మీద నమ్మకం ఉంచేటువంటి వారు ఏం చేస్తారు? ఆయన చెప్పినట్లుగా చేస్తారు. హల్లెలూయా. కాబట్టి మనుషులు కాదు, మనుషుల మీద మనం ఆధారపడ్డది. మనుషుల సహాయము వ్యర్థం, రాజుల సహాయము వ్యర్థం, యెహోవాయే నా సహాయకుడు. అవునా? మనం దేవుని మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడి ఆయన చెప్పినట్టుగా చేస్తే, ఆయన మీద నమ్మకం ఉంచేటువంటి వారు ఆయన చెప్పినట్టుగా చేస్తారు. ఆయన మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు మందిరానికి వస్తారు, పోతారు. నేను చెప్తాను అప్పుడప్పుడు, సింగడ కొండకు పోను పోయాడు, రాను వచ్చాడు, వచ్చింది పోయింది, సింగి వచ్చింది పోయింది. అంతేనా? అంతేనా? సింగములు మీరు ఎంతమంది సంపాదించారు చెప్పాలి. సింగములు అందరూ ఏం లేదు, ఏం లేదు. అయ్యా మీరు మరీ ఎట్ట మాట్లాడి చెప్తాం, ఇంకో సంఘానికి పోతా ఉంటారు. ఏమ్మా, దేవుడు అడుగుతాడు కదమ్మా లెక్క. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలమ్మా. ఏం చేస్తున్నారంటే, నేను ఇందాక చూశానమ్మా, 16 సంవత్సరాలు చూస్తున్నాను ఒక క్యాండిడేట్ని, 15 సంవత్సరాల నుంచి వస్తారు పోతారు. ఎవరితోటి మాట్లాడరు. ఎవరు అంటే వీళ్ళంతా చీప్గా కనపడతారో మరి ఏమో నాకు అర్థం కాదు.
ఎవరితో మాట్లాడు. అదేనా దేవుడు చెప్పింది? అదేనా నువ్వు నేర్చుకుంటుంది? ఒక ఆత్మను తీసుకురావటం లేదు. సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు, సంఘం ఎలా ఉంది, సంఘం అభివృద్ధి ఎలా ఉంది, సంఘ క్షేమం అంటే దినదినము ఎట్లా ఉండాలి? నూతన ఆత్మలతో వర్ధిల్లాలి. సంఘం ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరు కూడా దినదినము ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లుచున్నప్పుడు అన్ని విషయాలు వర్ధిల్లుతారు, సౌఖ్యంగా ఉంటారు. హల్లెలూయా. ఆత్మీయంగా వర్ధిల్లటం అంటే యేసుప్రభువు మీద నమ్మకం ఉంచి ఆయన చెప్పినట్టుగా చేస్తూ ఉంటే ఆత్మీయంగా వర్ధిల్లుతారు. హల్లెలూయా. అలా ఆత్మీయంగా వర్ధిల్లుతున్నప్పుడు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. హల్లెలూయా. నమ్ముడు స్తోత్రం చెప్పండి. అవునా కదా? చెప్పండి అమ్మా. గుర్తుపెట్టుకోండి, ఆత్మలో వర్ధిల్లుతుండటం అంటే దేవుడు చెప్పినట్లుగా, దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన చెప్పినట్లుగా ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక మంది రక్షణ నడిపిస్తూ ఉన్నట్లయితే ఆత్మీయంగా వర్ధిల్లుతున్నామని గుర్తుపెట్టుకోండి. ఆత్మీయంగా ఎప్పుడైతే వర్ధిల్లుతున్నారో మీరు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. ఆ సంతోషం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు మీ యందు ఉన్నాడు కనుక. దేవుడు ఎక్కడ ఉంటే, యేసు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం, సమాధానం ఉంటుంది. హల్లెలూయా. ఓకేనా? కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచారా, లేకపోతే పాస్టమ్మ గారి మీద నమ్మకం ఉంచారా? నేను వచ్చినప్పుడు కొరకొరకొర చూస్తారు కొంతమంది. ఏమి ఎత్తాడు బాణం, ఏం పెట్టి గుచ్చుతాడు. అవునా? అంతేనా? అమ్మో పాస్టమ్ అయితే మెత్తగా హాయిగా చెప్పొద్ది. చాలామంది అంటారమ్మా, చాలామంది అంటారు అట్లా. అందుకని ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మనుషులు రకరకాలుగా వస్తుంటాయి, రకరకాల మాటలు వస్తుంటాయి. ఏదన్నా దైవసేవకుడు ఏదైనా చెప్తే అది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి ఆ పరిశుద్ధ గ్రంథంలో నుండి మాటలేనా, లేకపోతే మనల్ని ఏదన్నా బుట్టలో వేసుకోవడానికి మాట్లాడుతున్నాడా? బుట్టలో వేసుకోవట్లేదు, ఇలా వేసుకున్నారా? వాక్చాతుర్యంతో బుట్టలో వేసుకుంటారు, రకరకాలైనటువంటి ఎత్తులు, పై ఎత్తులు. అందుకనే ప్రభు చెప్పింది, అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్త అని. హల్లెలూయా. కాబట్టి ఆయన మీద నమ్మకం ఏం చేయాలి? ఆయన చెప్పినట్లుగా చెయ్యాలి. ఆయన చెప్పినట్టుగా చేస్తే మనకేం కావాలో మనం అడగాల్సినటువంటి అవసరం లేకుండా మనకేమిస్తాడు? కావలసినవన్నీ కూడా ఇస్తాడు. అదే కదా, మీరు చెడ్డవారు అయ్యండి, మీ పిల్లలకు మంచి వాటిని ఈయన ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే మంచి వాటిని ఇస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడు? పరిశుద్ధాత్మని ఇస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మని ఇస్తే ఏమవుతారు? మనం ఆయన పిల్లలం అయిపోతాం, ఆయన రాజ్యానికి వారసులం అవుతాం. ఏది కావాలి? పరిశుద్ధాత్మ కావాలా, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు, బంగారం కావాలా? ఏది కావాలి? డబ్బులు, బంగారం అయితే కాదు. నీడి బాగా బొట్టు కట్టుకొని తీసుకోవచ్చు కదా వెళ్ళేటప్పుడు. ఏమ్మా, బొట్టు కట్టుకొని తీసిపోతారా? ఏం తీసిపోగలము? ఆత్మలు తీసుకుపోగలం. హల్లెలూయా. ఆత్మలు. అందుకని ఈ లోకంలో ధనం కాదు, పరలోక ధనాన్ని సంపాదించుకోవాలి. నిజముగా నువ్వు యేసు ప్రభువు మీద నమ్మినట్లయితే ఆ పరలోక ధనాన్ని సంపాదిస్తాడు. ఈ లోకంలో ధనాన్ని కూర్చుకోవద్దు, పరలోక ధనాన్ని కూర్చుకోమన్నాడు. కాబట్టి మనకు ఒకవేళ దేవుడు కనుక ధనాన్ని కనుక ఇస్తే ఆ ధనాన్ని మనం ఖర్చు పెట్టి ఏం చేయాలి? పరలోక ధనాన్ని అది శాశ్వతమైన ధనం. ఇదైతే తీసుకెళ్తారు, మన పిల్లలన్నా కాజేస్తారు, దొంగలన్నా కాజేస్తారు, ఎవరు కాజేస్తాడు, అంతే కదమ్మా. కానీ అది ఎవరైనా కాజేస్తారా? మనం ఒక ఆత్మను కనుక మరి యేసుమార్గం నడిపించినట్లయితే, ఒక వ్యక్తి యేసుమార్గం నడిపించినట్లయితే ఎవడన్నా దొంగిలించగలరా? ఎవరు దొంగిలించలేరు. మనం దేవుడు కోరుకున్న విధంగా మనం ఏం చేయాలి? ఆయన మాట నమ్మి ఆయన మీద నమ్మకించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మలు సంపాదిస్తారు, యేసుని ఎరగినటువంటి యేసు మార్గంలోకి నడిపిస్తారు. హల్లెలూయా. అలా కాకుండా మీరు రండి ఆశ్చర్యించబడుదురు, రండి స్వస్థత పడుదురు. అందుకనే మా యేసయ్య వచ్చిందే, స్వస్థతలు చేయడానికి వచ్చాడా యేసయ్య? ఆశ్రయించడానికి వచ్చాడా? మనం ఆశ్రయించడానికి, ఏం ఆశ్రయించడానికి? యుగయుగాలు దేవుని సన్నిధిలో ఉండటానికి వచ్చాడు. హల్లెలూయా. యుగయుగాలు అబ్రహాము సంతానంగా పిలువబడటానికి అబ్రహామును ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన మీద నమ్మకం ఉంచి ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టకుండా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడుతూ ప్రతినిత్యము కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో చీకటి ఉండగా లేసి ప్రార్థన చేయండి. బుర్రుగా తిని నిద్రపోవటం కాదు. కానీ నాకు రాత్రి 4 గంటలకు నేను అలారం పెట్టుకున్నానమ్మా.
3:30కి లేచాను అనమాట. 3:30కి లేచి అలారం అది చూస్తే నాకు మెలకు వచ్చింది. చూశాను 3:30 అయింది. 3:30 అయితే నాకు ఏం గుర్తొచ్చిందంటే, నేను గత 20 సంవత్సరాల నాడు ఏం చేసామంటే 3:30కి నాకు అలారం కూడా లేదు, అప్పుడు అది సెల్లు కూడా లేదు అప్పట్లో. ఏం చేసేవాడు 3:30కి కరెక్ట్గా లేచేవాడు. 3:30కి లేచి 6:30 దాకా ప్రార్థన చేసేవాడు. మళ్ళీ నాకు ఆ తలంపులు దేవుడు పొద్దునిచ్చాడు. 3:30కి లేస్తే ఎంత ప్రార్థన చేయొచ్చు, ఎంత పనైనా చేయొచ్చు. అది 8 దాకా 9 దాకా పడుకున్నాను. ఏం పని అయితే? ప్రార్థన కాదు, ఇంటి పని కాదు, వ్యవసాయం పని కాదు, ఏ పని కాదు. అవునా? అసలు ఆ చీకటితో ఉండి లేవటం. యేసుప్రభువు ఏం చేశాడు? పగలంతా ప్రార్థన చేశాడు, పగలంతా సువార్తను ప్రకటించాడు, బోధించాడు కదమ్మా. రాత్రి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అవునా? ఎవరి కోసం చేశాడు? ఆయన కోసమా? ప్రజలందరి కోసం, మనందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇకనైనా మారండి దేవునికి మొరపెడతా ఉన్నాడు. అవునా? మనం అందరం ప్రార్థన చేయాలి. ఇదిగో సింగరేణి కాలనీ ప్రాంత ప్రజలందరినీ కూడా దర్శించిన ఆయన, దర్శించి వాడికి పశ్చాత్తాపం యేసు నామములో కలుగును గాక అని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. మనం కాదు కదా, ఆ పశ్చాత్తాపం కలుగు చేసేది మనం కాదు కదా. ఎవరు? యేసు నామమే. హల్లెలూయా. యేసయ్యే కలుగు చేస్తారు. యేసు నామంలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా, హైదరాబాద్ పట్టణ ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మా దేశ ప్రజలందరికీ, ప్రపంచాలందరికీ కూడా యేసు నామంలో పరిశుద్ధ పశ్చాత్తాపం యేసు నామంలో కలుగును గాక అని మనం ప్రతినిత్యము కూడా మనం ప్రార్థన చేస్తే, ప్రార్థనకి ఏంటి? ప్రార్థన వృధాగా పోదు. ఒకవేళ మనం చచ్చిపోయిన తర్వాత అయినా, మన శరీరాల్లో మట్టికి పోయిన తర్వాత అయినా, మట్టికి పోతే లేదా? ఏమన్నా బంగారు డబ్బులు ఉండాలి, బంగారం పెట్టెలో పెడతారు. బంగారం పెట్టెలో పెడతారా? ఊరి ఆయన తీసేయండి పోలీసు వాళ్ళకి ఫోన్లు చేస్తారు. అవునా? ఇప్పుడు కరోనా వచ్చింది, ఇంకా రాబోయే రోజులు ఏ కరోనా వస్తాయో అయ్యేమంటారు, టిక్లు వస్తాయో, బగ్గుట్లు వస్తాయో, ఏమి రోగాలు వస్తాయో మరి అప్పుడు చివరి రోజులు కదమ్మా. ఎందుకంటే మనుషుల యొక్క ప్రవర్తన ఆనాడు సొమోదాగమోన పట్టణాలు ఎలా ఉన్నాయి? నీచంగా ఉన్నాయి. అందుకని ఏం జరిగింది? అక్కడ సముద్ర పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిసింది. అక్కడ ఉన్నటువంటి పశువులు, పక్షులు మొత్తం కూడా చచ్చిపోయాయి, మొత్తం చనిపోయింది. పంటలతోటి, మనుషులతోటి అన్నీ చనిపోయాయి, జీవాలన్నీ చనిపోయాయి. అదే నోహో దినాల్లో అయితే తినుచు, తాగుచు, ఇల్లు కట్టుకొంచు, పెళ్ళిళ్ళు చేసుకొంచు, ఇష్టానుసారంగా జీవించారు. దేవుని మాటలు లెక్క చేయలేదు. లెక్క చేయకపోతే ఏం జరిగింది? అక్కడ మొత్తం జలప్రలయం వచ్చి మొత్తం కొట్టుకుపోయారు. కానీ యోనా రోజుల్లో అయితే యోనా ఏం చేశాడు? యోనాకి చెప్పాడు దేవుడు, నేనే పట్టణానికి పో, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎంతో దుర్మార్గంగా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎంతో నా దృష్టికి దుర్మార్గం ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పమని చెప్తే 40 దినాల్లో నశించిపోతున్నా చెప్పమంటే ముందు చెప్పలేదు, తర్వాత బయలు చెప్పాడు. చెప్పినాకేమైంది? ఇది దేవుని మాటని విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతమంది అమ్మా? 120,000 మంది కంటే ఎక్కువ జనాభా వాళ్ళు రక్షింపబడ్డారు. హల్లెలూయా. చూడండి, కాబట్టి మనం అందరం కూడా యోనా లాంటి వాళ్ళమే. పిలుచుకున్నాడు కానీ మనం చెప్పటం లేదు. నిన్ను పిలుచుకున్నాడు, ఆయన శిష్యుడిగా పిలుచుకున్నాడు, అందరికీ సువార్త పాఠం పిలుచుకున్నాడు, చెప్పటం లేదు. కాబట్టి ఏమవుతున్నాయి? కుటుంబాల్లో ఏమవుతున్నాయమ్మా? శ్రమలు. అది లేదు, ఇది లేదు, ఆ బాధ, ఈ బాధ, ఆ గోల, ఈ గోల, కుక్కల గోల, నక్కల గోల లాగా ఉందన్నమాట. అంతేనా? కానీ దేవుడు చెప్పినట్టుగా చేస్తే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు యోనా ఇష్టం లేకపోయినా పోయి చెప్పాడు, కానీ ఎంతమందిని రక్షించింది అక్కడ ఆయన చెప్పడం వలన? 120,000 మంది రక్షింపబడ్డారు. హల్లెలూయా. మనము కూడా ఏం చేయాలి? దేవుణ్ణి నమ్మినట్లయితే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండాలి, అనేక మందికి చెప్పాలి, అనేక మంది దేవుని నడిపించాలి, అనేకులకి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు నమ్మితే చేస్తావు, నమ్మకపోతే చెయ్యి. అదే గుర్తుపెట్టుకోండి. నేను యేసు ప్రభువుని నమ్మానా అని ఒక్కసారి మనం పరీక్ష చేసుకోండి. ఆయన పనికి మనం పెంచుకున్నాడు, మన యజమానుడు మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టాడు, మన కోసం మన ఆయన పవిత్ర రక్తంతో మనల్ని కొన్నాడు. మన యజమానుడు మాట వినకపోతే ఏం చేస్తాడు? చెప్పింది చేయకపోతే తోసిపడవేస్తాడు, బయటికి తోసేస్తాడు, ఇంట్లో నుంచి తోసిపడేస్తాడు. పని చేయనాడు ఉంటాడు, పని చేయనాడు ఉంచుతారా?
కొంచెం తోసిపారేస్తారు. తోసిపారేస్తే ఏమైపోతాడు? దిక్కుమాలనాడు అయిపోతాడు. అంతే కదా. అలాగే మనం మన యజమానుడు అనేటువంటి యేసయ్య చెప్పిన మాట చేయకుండా ఉన్నట్లయితే తోసివేయబడితే నరకపాత్రలు అవుతాం కనుక మన యజమానుడు అనేటువంటి యేసయ్య చెప్పినట్లుగా అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటిద్దాం, అనేక మంది రక్షణ మార్గంలోకి నడిపిద్దాం, ఆయన్ని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉందాం, ఆయన సంతోషపరిచే వారంగా ఉందాం. హల్లెలూయా. రవి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పాడనమ్మా. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరవవద్దు దేవుని రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధంగా నుండు. క్రైస్తవుడా మరవవద్దు దేవుని రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధంగా నుండు. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసయ్య రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. ప్రభువా, నీవు ఇస్తేనే కదా నాయన పొందుకునేది ప్రభా. అట్టి పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా నాకు దయచేయి నాయన. కనికరించయ్యా, కృపచూపు నాయన, దయచూపు ప్రభా. నీ కృపచూపుతేనే నాయన ప్రభ నేను పొందుకోగలను కానీ ప్రభా, నీ కృప లేనిదే ప్రభా నేను పొందుకోలేదు కదా నాయన. సహాయం చేయమని ఏడవండి, ఏడవండి. ఈ లోక ధనం కాదు, పరలోక ధనం, పరలోక ధనం. ఎన్నిసార్లు నీ దాసుని హెచ్చరించినా నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభా, లెక్కలేంతరంగా ఉంటున్నారు ప్రభా. నీ ఆత్మ నా మీద కమ్మరించయ్యా. నా ఆత్మ లేని వాడు నా వాడు కాదంటున్నావు కదా ప్రభా. నీ ఆత్మ నా మీద కుమ్మరించవా ప్రభా. యేసయ్యా కనికరించిన ఆయన నేను పొందుకున్నటువంటి ఈ గొప్ప రక్షణ ప్రభా, ఇదిగో ఈ పట్టణ ప్రజలందరూ, ఈ హైదరాబాద్ పట్టణ ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ పొందుకోవాలి ప్రభా. మేము పొందుకున్నటువంటి ఈ అదృష్టాన్ని, మేము పొందుకున్నటువంటి ఈ నిత్య సంతోషాన్ని మా తోటి సహోదరులైనటువంటి మా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలందరూ పొందుకోవాలి ప్రభా. ఎందుకంటే ప్రభా మా రక్త సంబంధికులే కదా ప్రభా. యేసయ్యా నీ కృప చూపు నాయన, దయచూపు ప్రభా. ఇదిగో నీ బిడ్డలు ప్రభా, నీ చేతిలో బలమైన సాధనాలుగా వాడుకో ప్రభా. బలవంతుని చేతిలో బాణం వలే ప్రభా నీ ప్రియ బిడ్డలందరినీ నువ్వు ఏర్పాటు చేసుకుని నీ ప్రియ బిడ్డలందరినీ కూడా నీ చేతిలో బలమైన సాధనాలుగా వాడుకో ప్రభా. నీకు అసాధ్యమనేది ఏది లేదు నాయన.
సమస్తము సాధ్యమే కనుక నాయన ప్రభా, నీ బిడ్డల్ని ఆత్మతో నింపి బలపరిచి నీ చేతుల బలమైన సాధనాలుగా వాడుకో ప్రభా. నీకు లెక్క అప్పచెప్పవలసిన వారుగా ప్రభా, భయముతో వణుకుతో ప్రభా నీ పని చేయటానికి నాయన, ఈ గొప్ప పని చేయటానికి నాయన, ఈ మంచి పని చేయటానికి నాయన బిడ్డలను ప్రేరేపించమని వేడుకుంటున్నాను. సాయం చేయి ప్రభు. యేసయ్యా నీ దాసున్నయ్యా, ఇదిగో నాయనా అయ్యా, నీ యొక్క నాదికాల సంఘం చొప్పున నీ దాసుని దాసురాల్ని, ఈ యొక్క పేద బిడ్డలైనటువంటి నాయన ఈ యొక్క సింగరేణి కాలనీ ప్రాంత ప్రజల మధ్య నడిపించావు నాయన. నీ యొక్క సంకల్పం నెరవేరాలి ప్రభా, ఈ ప్రజలందరూ రక్షింపబడాలి ప్రభా. నీ ఆత్మ కార్యం చేయి నాయన, నీ పరిశుద్ధాత్మ నీ బిడ్డలందరి మీద కుమ్మరించు నాయన. ఈ ప్రాంత ప్రజలందరికీ పశ్చాత్తాప ఉదయం యేసు నామములో ఆమేన్. అద్భుత కార్యములు చేసే దేవా, ఆశ్చర్య కార్యములు చేసే దేవా, ఈ ప్రాంతంలో ప్రభా నీ అద్భుత కార్యములు చేసిన ఆయన నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత తెచ్చుకోమని వేడుకుంటున్నావు ప్రభా. సహాయం చేయమ్మా. ఇంకా వీలైతే ఏదన్నా ఆవిరి కూడా పట్టడం కూడా నేర్చుకోండి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఇది అనేది అర్థం కావట్లేదు కాబట్టి ఆవిరి కూడా పట్టడం నేర్చుకోండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే తర్వాత మరి కొంతమంది పోయి ఫోన్ చేస్తే ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే చూడటానికి కూడా ఎవరు వెళ్ళట్లేదు కదా, చూడటానికి కూడా ఎవరు వెళ్ళట్లేదు. ప్రార్థన అనేది కంచె ఉండాలమ్మా. ముందు ముఖ్యంగా మీరు దేవుని చిత్త నెరవేర్చేవాళ్ళుగా, దేవుని సంతోషపెట్టేవాళ్ళుగా అనుకుంటే దేవుడు మీకు ఎలాంటి రోగాలు మీకు రానివ్వడు. అది గుర్తుపెట్టుకోండి అవునా. ఎందుకంటే ప్రార్థన అనే కంచె ఉండాలి. ప్రార్థన కంచె ఎప్పుడు ఉంటుంది? దేవునికి ఎప్పుడుంది? మన యోబు గారికి ప్రార్థన కంచె ఎప్పుడుంది? ఆయన ఎలాంటి వాడైతే కంచె ఉంది? యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడును అసహించినటువంటి వాడు. ఆయన గొప్ప ధనవంతుడు, మళ్ళీ చిన్నాడు కూడా కాదు కదా. కానీ బైబిల్ ఏముంది? యేసయ్య ఏమంటాడు? ఒంటనైనా సూది బెత్తను చూచవచ్చు కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అసంభవం అన్నాడు. కానీ ఈ ధనవంతుడు ఎలాంటి వాడు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, యథార్థవంతుడు. కాబట్టి ఆయన కంచె వేస్తే ఎవడు ఏమీ చేయలేడు. కానీ దేవుడే ఆయన ఇంకా పరీక్షించాలని, ఆయన ఇంకా ఉన్నతమైన శిఖరాలు ఎక్కించాలని, ఆయన పేరు ఇంకా గొప్ప చేయాలనే ఉద్దేశంతో ఏం చేశాడు? సాతాను మీద సవాల్ ఇసిరాడు. ఏం చేశాడు? కంచె తీశాడు. కంచె తీసినప్పుడు ఏం జరిగింది? అన్ని నష్టమే కదా. అంటే మనకి కంచెనే దేవుని యొక్క కంచె లేకపోతే సాతాను ఎప్పుడేం చూపిస్తాడు? కుటుంబాల్లో అనేకమైనటువంటి సమస్యలు తాండవిస్తూ ఉంటాయి కదా. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని సంతోష పెట్టండి, అనేక మంది సువార్తను ప్రకటించండి. అలాగే అనేక మందిని దేవుని నడిపించేలాగా ఏ విషయంలో నేను ఇంకా తప్పిపోతున్నామా అని ప్రార్థన. మీరు వింటున్నారు కదా, ప్రతి వారం వింటారు కదమ్మా. మరి ఏ విషయంలో నేను తప్పిపోతున్నాను? నా నోరు జారుతుందా? నా నోటి మాటలు ఎలా ఉన్నాయి? నా కంటి చూపులు ఎలా ఉన్నాయి? నా ఉదయపు ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎప్పటికప్పుడే మనం పరీక్షించుకోవాలి. మొఖాన్ని ఏదన్నా ఉంటే చూసుకుంటాం. మటిలో ఉండయ్యా, ఇదిగో నా దగ్గర ఏంటంటే పులిపిల్లు వేసినట్టుంది. కనపడదు కదమ్మా. ఈ పులిపిల్లు అయితే బయటకు కనపడుతుంది, లోపల ఉండే పులిపిల్లు ఎన్ని ఉన్నాయో ఎట్లా తెలుస్తుంది? మనల్ని మనం పరీక్ష చేసుకుంటే, వాక్యం ద్వారా మనం పరీక్ష చేసుకుంటే మనలో ఉన్నటువంటి గెడ్డలు ఏంటి మనకు కనపడతాయి, మనలో ఉన్నటువంటి అసహించుకుని ఏంటి మనకు కనపడతాయి వాక్యం ద్వారా కదమ్మా. కాబట్టి మనం పరీక్షించుకొని మనం దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండాలని నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా. ఓకేమ్మా? ఒక్కరున్నా మీరెంత మీరు వస్తున్నారని కొత్త వాళ్ళు ఒక్కరిని కూడా తీసుకురాలేకపోతున్నారు. ప్రార్థన చేద్దాం, కూర్చోమ్మా, తర్వాత చేద్దాం అమ్మా. ఏ హాస్పిటల్? సరే అమ్మా. శామ్యూల్ తెలుసు కదమ్మా, మరి అమ్మ శామ్యూల్ వాళ్ళ అన్న శామ్యూల్ అంతకుముందు మన చర్చకు వచ్చేవాడు కదా. మరి ఆయనకి హార్ట్ ప్రాబ్లం అయిపోయింది, బైపాస్ సర్జరీ అది చేయాలంటున్నారు. అది ఆయనకి బలహీనంగా ఉన్నాడంట, అందువల్ల చేయటానికి వల్ల కదా అంటున్నారు. అమ్మా ప్రార్థన చేయండి, దేవుడు స్వస్థపరిచేలాగా ప్రార్థన చేయండి. ఓకే.
ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మా పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నీ యొక్క పరిశుద్ధ ఆరాధనలు తోడుగా ఉండి, పాటల్లో ప్రార్థనలు వాకి తోడుగా ఉన్నావనైనా స్తోత్రాలు ప్రభా. ఇదిగో నైనా ప్రభా, అయ్యా ఇప్పటి వరకు విన్నటువంటి బిడ్డలు విన్నటువంటి మాటలు ప్రభా, బిడ్డల హృదయాల్లో విత్తబడి నూరంతలుగా ఫలింపజేయమని వేడుకుంటున్నాం ఆయన. స్తోత్రాలు ప్రభా. సహాయకుడా సహాయం చేయి ప్రభా. ప్రభు చూపునైనా దాని చూపును వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ ప్రియ బిడ్డలు ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నారో నేను చెప్పిన ఇప్పటి వరకు నాయన నువ్వు మాట్లాడావు ప్రభా. మనుషుల మీద నమ్మకం ఉంచుతున్నారు అయ్యా, రక్షణకర్తమైనటువంటి నాయన నీ మీద నమ్మకం ఉంచుతున్నారు ప్రభా. వారు గ్రహించుకొని అయ్యా వారి నమ్మకానికి తగినట్టుగా ప్రభా నీ మాట చొప్పున ప్రభా నీ యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక మంది రక్షణ మనం నడిపించడానికి నీ కృప దయచేయి ప్రభా. ఈ లోకంలో కడ్డికరం అంటే సిరి సంపదలు కాదు కానీ ప్రభా, అదిగో నేను పరలోక ధనాన్ని సంపాదించే సామర్థ్యాన్ని నేను ప్రతి ఒక్క బిడ్డకి కూడా దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయని. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటావని ప్రభా నువ్వు ముఖాముఖిగా మాట్లాడుతున్నావు కనుక నాయన బిడ్డలు ప్రభా నిర్లక్ష్యం చేయకుండా ప్రభా, ఇంత గొప్ప నిర్లక్ష్యం చేయకుండా అనేక మందిని రక్షణ మనం నడిపించడానికి, రక్షణ సువార్తను ప్రకటించడానికి నీ కృపను బిడ్డలుగా దయచేయి ప్రభా. బిడ్డల్లో సిగ్గు బిడియం పిరిగితనాన్ని తీసివేసిన ధైర్యంతో నీకు రాజ్య సువార్తను ప్రకటించే బిడ్డలుగా చేయి ప్రభా. సహాయం చేయనైనా కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని కలిగజేయనైనా. ఎందుకంటే స్వస్థపరిచి హోవా నేనేన్నావు కనుక ప్రభా. బలహీనులుగా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ఇదిగో ఈ క్షణం ఉందే ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయి ప్రభా. నీ దాసును దాటిపోవద్దు ప్రభా, నీ దాసును దాటిపోవద్దు ప్రభా. కనికరమల దేవుడు, జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు కనుక నైనా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయి ప్రభా. సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం దయచేయి ప్రభా. చెదిన కుటుంబాలను తిరిగి కట్టమని వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీ పాదాలకు వందనాలు ప్రభా. తాగుడు బంధకాల్లో ఉన్నటువంటి వారిని తాగుడు బంధకాలు చిడిపించునైనా. ఈ కుటుంబాల్లో ఇంకా ఎవరికి రక్షణ లేదు, వారిని రక్షణ మార్గంలోకి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీ పాదాలకు వందనాలు ప్రభా. ప్రార్థనాత్మ లేనటువంటి వారికి ప్రార్థనాత్మను దయచేయి ప్రభా. ఆ నిద్రమత్తుని నేను ప్రభా తీసివేసి అత్యుండిపోతున్నాను నిద్రపోతున్నాను నైనా అంతమందించినైనా ప్రభా. అయ్యా ప్రభా మెలుగు కలిగి ప్రార్థన చేయడానికి నీ కృపని బిడ్డలకు దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయి ప్రభా. యేసయ్యా నీ పాదాలకు వందనాలు ప్రభా. చేతి పనులు లేని బిడ్డలకు చేతి పనులు దయచేయనైనా. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. వివాహం కావాల్సిన బిడ్డలకు నైనా సాటి అయిన సహాయం దయచేసి పరిశుద్ధం జరగడానికి సహాయం చేయి ప్రభా. ఎందుకంటే వివాహం అన్ని విషయంలో ఘనమైందన్నారు కనుక నైనా అయ్యా మానవుడి జీవితంలో ప్రభా వివాహం ఘనమైంది కనుక నైనా ప్రభా నీ చిత్తానుసారంగా ప్రభా జరగటానికి నీ కృప దయచేసి వేడుకున్నాం ప్రభా. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే ప్రభా నువ్వు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసావు కనుక నైనా ప్రభా వివాహం కావాల్సిన బిడ్డలకు సాటి అయిన సహాయం దయచేసి పరిశుద్ధం జరగడానికి సహాయం చేయి ప్రభా. కృప చూపునైనా దయచూపుని వేడుకుంటున్నాను ఆయన. స్తోత్రాలు ప్రభా. చదువుతున్న బిడ్డలను చదువుల్లో వద్దెలు చేయమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రాన్ని సహాయం చేయి ప్రభా. కృప చూపు నాయన. ఇదిగో ఇంకా తప్పిపోయిన బిడ్డలు అనేక మంది ఉంటున్నారు ప్రభా. అయ్యా తప్పిపోయిన బిడ్డలందరూ కూడా దర్శించి నీ వైపు చూసి నాయన నీ కృప పొందుకునే బిడ్డలుగా ఇచ్చేది వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయి ప్రభా. అనేక మంది అజ్ఞానంతో అవివేకంతో ప్రభా బాప్తిసం తీసుకొని కూడా ప్రభా తప్పిపోయినారు ప్రభా. వారిని దర్శించునైనా వారికి పశ్చాత్తాపోదయం కలుగు చేసినైనా నీ వైపు చూసి నీ కృపను పొందుకునే బిడ్డలుగా ఇచ్చేది వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయనైనా. కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా నిండాలుగా దీవించి ఆశ్రయించని వేడుకుంటున్నాను ప్రభా. ఎందుకంటే నువ్వు ఆశ్రయించడానికే పెంచుకున్నావు కనుక నైనా బిడ్డలు నిండాలుగా దీవించి ఆశ్రయించు ప్రభా. అయ్యా స్తోత్రాలను సహాయం చేయనైనా. ఇదిగో ప్రభా కొత్త దేవరపల్లి ప్రభా మందిర నిర్మాణంలో ఉన్న ఆటంకాలను దూరపరచమని వేడుకుంటున్నాను ప్రభా. కొత్త దేవరపల్లి గ్రామ ప్రజలందరూ కూడా దర్శించు నాయన. వారికి పశ్చాత్తాపోదయం కలుగు చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఆ కొత్త దేవరపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా పశ్చాత్తాపోదయం యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఇదిగో ప్రభా కొత్త దేవరపల్లి ప్రభా నీ నామ మహిమ ఘనత కొరకునైనా ఘనమైనటువంటి బేతేల్ ప్రార్థనా మందిరం నైనా ఆ కొత్త దేవరపల్లి గ్రామంలో నిర్మించబడును గాక. ఆమేన్. ఇదిగో ప్రభా అయ్యా నువ్వు చూస్తున్న దేవుడు నాయన, నీకేది మరుగండ లేదు కదా ప్రభా. అయ్యా సాతాను క్రియలన్నీ కూడా లైఫొచ్చినాయన ప్రభా. అక్కడ కొత్త దేవరపల్లి గ్రామ ప్రజలందరూ కూడా దర్శించి వారందరూ రక్షణ పొందుకునేలాగా ప్రభా అయ్యా నీ రక్షణ కార్యం జరిపించని వేడుకు నీ మహిమ కార్యంలో జరిపించని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయి ప్రభా. అయ్యా నీ దాసురాలు ప్రభా అయ్యా సంఘ బిడ్డలతో కలిసినైనా ప్రభా పరిశీలిత వెళ్ళి ఉండగా ప్రభా అయ్యా బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచెను వేసినైనా ప్రభా క్షేమంగా వారిని తిరిగి హైదరాబాద్ నడిపించి
అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకుని ఘనత తెచ్చుకుని వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో ఇప్పటివరకు నీ దాసుడు మనవి చేసిన దాన్ని దయచేసినందుకు నీకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకును తోడైండును గాక, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఇంకా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటే ఒక 10 నిమిషాలు అర్ధగంట ఉండి ప్రార్థన చేసుకోండి. వాళ్ళు వెళ్ళారు కానీ మేము వెళ్ళాలని అనుకోవద్దు.